జిల్లా. అయితే నేను మరి చిన్ననాట నుండి నేను జ్యోతిష్కుణ్ణి. మా అమ్మ పేరు సుంకమ్మ, మా నాన్న పేరు ఎల్లప్ప, మా తాత పేరు రామయ్య, ఇంకొక తాత పేరు ఎల్లప్ప. సో ఈ విధంగా మరి మా జీవిత చరిత్ర. నేను 7 సంవత్సరాల అబ్బాయప్పుడు మా నాన్న నన్ను జ్యోతిష్కునిగా చేశాడు. 9 రకాల జ్యోతిష్కాలు చెప్పేవాడిని. పెద్ద పెద్ద మనుషులకు పిక్కలో, తొడలో, రెట్టలకు దబ్బరముతో పొడిచి తాయితలు ఎక్కించేవాడిని. అయితే మరి 7 సంవత్సరాల అబ్బాయి అప్పటి నుంచి నన్ను మా నాన్న జ్యోతిష్కునిగా చేశాడు. మరి మా యేసు ప్రభు అంటే నమ్మనివ్వరు. అయితే మరి చనిపోతే కూడా ఒక శంకు గంట తీసుకొని తువ్వని ఊదుకుంటా వెళ్ళి సమాధి చేస్తారు. సంవత్సరానికి ఒక్కసారి గురువు వచ్చి మమ్మల్ని అభిషేకించేవాడు. ఎక్కడైనా వీళ్ళకి అంటుముట్టు తగిలిందేమో, తక్కువ కులంలో భోజనం చేసినారేమో అని చెప్పి మమ్మల్ని గురువు అభిషేకించేవాడు. సో ఈ విధంగా అంతేకాదు, మరి తక్కువ కులంలో భోజనం చేసినా, తక్కువ కులంలో టీ తాగినా, నీళ్లు తాగినా, ఇంటి దగ్గరికి వస్తే ఇంట్లోకి పిలుచుకునేవాళ్ళు కాదు, ఇంట్లో ప్లేట్లు గ్లాసులు ముట్టుకునేచ్చేవాళ్ళు కాదు. మరి అలా ఎప్పుడైనా టీ తాగినా, నీళ్లు తాగినా మరి మమ్మల్ని పక్కకు పెట్టి బంగారం తీసుకొని దీపొత్తి మీద పెట్టి నాలుక కాల్చిన తర్వాత శివుని గుడికి పంపించి పూజ చేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి పిలుచుకునేవాళ్ళు. సో ఈ విధంగా నిష్ట కలిగినటువంటి నుంచి మరి నేను పెరిగిన. అయితే మరి జ్యోతిష్కాలు నేర్చుకున్న తర్వాత నేను జ్యోతిష్కములు చెప్పేటప్పుడు మరి హస్తం చూసి చెప్పాలంటే, తర్వాత గవ్వలేసి చెప్పాలంటే, గణిత శాస్త్రము, తాళి పురాణము, ఇలా 5 రకాల జ్యోతిష్కాలను మాత్రమే నేను బయట చెప్తూ ఉన్నాను. గమనించండి, హస్త సాముద్రి అంటే హస్తములో ఉండే రేఖలు చూసి చెప్పాలి. హస్తములో రేఖలు, ఏమి రేఖలు చూసి చెప్పాలి? మరి శంకులు ఎన్నున్నవి, చక్రాలు ఎన్నున్నవి? ఒక చక్రం ఉండి 4 శంకులు ఉంటే ఏకచక్రము శతాభోగి అని చెప్పేవాడిని. 2 చక్రాలు ఉంటే దోచక్రము దొరతనం అని చెప్పేవాడిని. 3 చక్రాలు ఉంటే త్రిలోక సంచారి అని చెప్పేవాడిని. అయితే కూలిపెట్టి దుడిపించి కూర్చొనే భోజనం చేస్తావు, త్రిచక్రము లోక సంచారని చెప్పేవాడిని. సో ఈ విధంగా మరి హస్త సాముద్రి, హస్తములో రేఖలు చూసి ధనరేఖ ఎలా ఉంది, ఆవిసరేఖ ఎలా ఉంది, సంతానపు రేఖ ఎలా ఉంది, గరట రేఖ ఎలా ఉంది అని చెప్పేవాడిని. సో ఈ విధంగా నేను హస్త సాముద్రిలో జ్యోతిష్కం చెప్పేవాడిని. ఆ తర్వాత తాళి పురాణములో చెప్పాలంటే, తాళి పురాణములో కడ్డేసి చూసినప్పుడు మరి అందులో కొన్ని కోళ్ళు, పాములు, కుక్కలు, దెయ్యాలు, టెంకాయలు, నిమ్మకాయలు, ఆకులు, ఒక్కలు, కొన్ని దేవతలు, దేవుళ్ళు, ఇవన్నీ కూడా అందులో రాసేవాళ్ళు అన్నమాట. తాళి పురాణంలో మరి మా తాత తాళి పురాణాన్ని రాసేవాడు. అక్షరం ముక్కరాదు ఆయనకి. ఆయన తాళి పురాణం అంటే తాటాకు మీద ఇలా గీకుతూ ఉంటే ఎవరైనా చూస్తే ఇది కూడా ఏదో ఒక రకమైన చదువు అనుకుంటారు కానీ పిచ్చిది అనుకోరు. సో దీని తాళి పురాణము అని చెప్పి ఆయన రచించేవాడు తాళి పురాణాన్ని. అయితే ఈ కడ్డేసినప్పుడు తాళి పురాణంలో నేను పంచాంగం చెప్పేటప్పుడు ఆకులు, ఒక్కలు, టెంకాయ ఇవన్నీ ఇవి వచ్చినావు అనుకోండి, నేను చెప్పేవాడిని, ఆకులు గాలికి కొట్టకపోయినవి, ఒక్కలు బోర్లకు పడినవి, నువ్వు మీ చుట్టాల ఊరికి వెళ్ళేటప్పుడు చూడకోకుండా దాటినావని చెప్పేవాడిని. అయితే వాళ్ళు
ఈ జ్యోతిష్కము చెప్పించుకునికి వచ్చేవాళ్ళు వారికి ఏదన్నా ఒక అనారోగ్యం ఉంటుందని చెప్పి ఆలోచనతో చెప్పడం అన్నమాట. నీకు కాళ్ళు గుంజుతున్నవి, రాత్రులు కలలు పడుతున్నవి, కడుపులో నొప్పి వస్తుందని చెప్తే వాళ్ళు నిజమే స్వామి అని చెప్పేవాళ్ళు. అయితే మరి ఈ విధంగా చెప్తే వాళ్లకు బాగుంటుందని చెప్పడం అన్నమాట. ఒకసారి ఒక అక్కకి చెప్పిన ఒక ఆమె వచ్చింది, ఈ తాళి పురాణములో జ్యోతిష్కము చెప్పించుకోవటానికి వస్తే చెప్పిన, అమ్మ నువ్వు మీ చుట్టాల ఊరికి బంధువుల దగ్గరికి వెళ్ళావు, మరి చూడకోకుండా ఆకులు ఒక్కలను దాటినావని చెప్పిన. అయితే అవును స్వామి, అప్పటి నుంచే నాకు కాళ్ళు గుంజుతవి, తలనొప్పి, కలలు పడతావని చెప్పింది. మా నాన్న చెప్పేవాడు అప్పుడప్పుడు, మరి మీకు అంతరాలు ఎక్కువగా కట్టుకొని వచ్చిన వారికి అంతరం పనిచేయదని చెప్పురు అనేవాడు. అంతరాలు ఎక్కువగా కట్టుకున్న వాళ్ళకి అంతరం పనిచేయదని చెప్తే మరి ఏం చేయాలి స్వామి, మాకు ఏమైతే పనికి వస్తుంది, ఏమి పని చేస్తా చెప్పి అడిగేవాళ్ళు. వాళ్ళు 9 దినుసుల ధాన్యాన్ని మంత్రచ్చిస్తే నెత్తిన పెట్టుకొని వెళ్ళాలి, ఎవరితో పలకరించుకోకుండా తెల్లవారుజామున చీకటితోనే లేచి ఆ ధాన్యాన్ని మంత్రచ్చిచ్చిన దాన్ని తల మీద పెట్టుకొని ఎవరితో పలకరీకుండా వెళ్ళిపోయి సాకలోళ్ళు బట్లుతికే సాకరేవు బండ కింద పెట్టి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఆవు పంచకంతో స్నానం చేస్తే నీకున్న దరిద్రం పోతుందని చెప్పేవాడిని. అయితే ఈమె వచ్చింది, ఆమెకి చెప్పాను, 9 దినుసుల ధాన్యాన్ని మంత్రించి ఇచ్చాను. నా మంత్రాలు ఎలా ఉంటావంటే, ధాన్యమును కానీ అంతరమును కానీ ఒక ఇంటికి అంతరం వేయాలంటే అంతరమును చేతిలో పట్టుకొని మంత్రాలు చేసేవాడిని. ఈ అంతరాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు మంత్రాలు చేసేవాడిని. హావ జ జ జ జ సుపి ఓం హ్రీం జటస్థానం జమ్మేరుద్రి మాంకాళి కరా నందన విజయ మధ్య ఎకృత ఏళంబి హావ జ జ జ సుపి సుపి ఓం హ్రీం జటస్థానం జమ్మేరుద్రి మాంకాళి అని చెప్పి నేను ఈ విధంగా మంత్రాలు చదివేవాడిని. ఈ 9 దినుసుల ధాన్యాన్ని చేత పట్టుకొని మంత్రాలు చేసి ఆమెకిచ్చి పంపించిన తర్వాత ఆమె తల మీద పెట్టుకొని ఉదయాన్నే లేచి వెళుతూ ఉంటే, రేయ్ నాగమ్మ ఏంటో భర్తతో కొట్లాడిందేమో ఉదయమే, రాత్రి వెళ్ళిపోతుంది పట్టుకోండిరా అని చెప్పి ఆమెను పట్టుకుంటే ఆ తల మీద ఉండే గంటు ఊడి పడిపోయింది. పడిపోయిన తర్వాత అంతరం ఇక పని చేయదు. వామ్మో అని మళ్ళీ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. స్వామి పడిపోయింది, నువ్వు మళ్ళీ మంత్రిచ్చేయాలని చెప్తే, అమ్మా ఏమి నీకు భయం లేదా, 101 జపము చదివిచ్చినాను, తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చెయ్యాలి కదా అని చెప్పాను. సో ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, గమనించండి, 9 దినుసుల ధాన్యమే తీసుకొని రావాలి, దాన్ని మంత్రిచ్చిస్తాను, నెత్తిన పెట్టుకొనే పోవాలి, ఎవరితో పలకరియకూడదు, తిరిగి చూడకుండా వెళ్ళాలి, సాకలోళ్ళు సాకరేవు బండ కింద పెట్టి రావాలని ఎందుకు చెప్పడం అంటే, ఇవన్నీ చెప్తే వాళ్లకు ఏదో ఒక పొరపాటు జరుగుద్ది, కేసు వాళ్ళ మీదకే పడతా, నా మీదకి పడకూడదని చెప్పి నేను ఆ విధంగా చెప్పేవాడిని. సో ఆ విధంగా ఈ తాళి పురాణంలో మరి పంచాంగం చెప్పేవాడిని. అంతేకాదు, ఈ తాళి పురాణంలో కడ్డి వేసినప్పుడు కొన్ని పాములు, కొన్ని పుట్టలు కూడా కనబడేటివి. ఈ పుట్ట కనపడి పాము కనపడిందంటే నీ సేనులో పుట్ట ఉంది, ఆ పుట్టలో పాము నిన్ను చూస్తూ ఉంది, నిన్ను చంపేస్తుందని చెప్పేవాడిని. నిజంగా ఒక ఆయన వచ్చాడు, ఒక సహోదరుడు, నీ సేనులో పుట్ట ఉంది, అందులో పాము ఉంది, నిన్ను చూస్తూ ఉంది, చంపేస్తుందంటే, నిజంగా స్వామి నా సేనులో పుట్ట ఉంది, పాము నన్ను చూస్తూ ఉంది, చంపేస్తుందేమో, నాకు మళ్ళీ అంతరం వేయని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నేను అంతరం వేయాలంటే
ఆ పాము నిన్ను చూసి పారిపోవాలంటే నీ దగ్గరికి రాకూడదంటే నీకు నాగభజనీకి అంతరం వేస్తానని చెప్పాను. నాగభజనీకి అంతరాలంటే కొన్ని చెట్లు మాకు తెలుసు, తాతల తండ్రులకు కూడా. ఈ ఒక చెట్టు ఉంటుంది, ఇంతలా ఉంటుంది, ఇంత బారున ఉంటుంది. దానికి అన్నీ కూడా చిన్న చిన్నగా నాగపడిగల్లాగా ఉంటాం అన్నీ. దానికి ఒక ముక్కని ఇలా చించితే దాన్ని ఇట్లా చూస్తే కరెక్ట్గా నాగబడిగలాగానే ఉంటుంది అది. దాన్ని నాగభజనీక ఇస్తానని చెప్పేవాడిని. మరి డబ్బులు ఎంత ఇవ్వాలా స్వామి అంటే 5,000 ఇవ్వాలా, ఈ నాగభజనీకి ఇస్తానని చెప్పిన. సో ఆ నాగభజనీకను తీసుకొని నీ నడుముకి కట్టుకోవాలి అని చెప్పి దానిని మంత్రిచ్చి ఇచ్చిన. ఇస్తే ఆ నాగభజనీకిని వాడు మొలతాడు కట్టుకొని వెళ్ళిపోయినాడు. సో దాన్ని మంత్రిచ్చి ఇవ్వడం, ఇలా మంత్రిచ్చి ఇచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళాడు. వెళితే వాడికి ఏం పని జరగలే. మళ్ళీ ఒకసారి పాము కొరికింది వాడిని. స్వామి నువ్వు ఏ మంత్రం వేసావు నాకు అని చెప్పాడు. అయితే ఈ డబ్బులు చెప్పినప్పుడు 5,000 చెప్పినప్పుడు నా దగ్గర 5,000 లేవు, 3,000 ఇస్తా, 4,000 ఇస్తాను అంటుంటారు. లేవని చెప్పినప్పుడు సరే 3,000 ఇస్తానంటే తీసుకురామని చెప్పాను. ఇప్పుడు ఈ అంతరం పనిచేయలేదని వాడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను చెప్పేవాడిని, నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చావు అందుకే అంతరం పనిచేయలేదు పో అని చెప్పేవాడిని. సో ఈ విధంగా నాగభజనీక అంతరము వేసేవాడిని. తర్వాత మరి గవ్వల పంచాంగము చెప్పేవాడిని. ఈ తాళి పురాణంలో చెప్పాలంటే చాలా టైం అవుతుంది, కానీ మీకు టూకీగా చెప్తా ఉన్నాను, గమనించాలి జాగ్రత్తగా. అయితే ఇప్పుడు గవ్వల పంచాంగము చెప్పేవాడిని. గవ్వల పంచాంగములో మరి గవ్వలేసినప్పుడు ఏం కనపడుతుంది? సో ఇలా గవ్వలేసినప్పుడు ఒకసారి ఒక ఆయన వచ్చి గవ్వల పంచాంగం నాకు చెప్పాలంటే సరే చెప్తానని చెప్పిన. గవ్వలేయమని చెప్తే గవ్వలేసాడు. 3 గవ్వలు బోర్లకు పడినవి. చెప్పిన నిన్ను 3 సంపనీకి ఉన్నారు, చంపేస్తారంట నిన్నేం చెప్పిన. నిజంగా స్వామి నువ్వు చెప్పింది కరెక్టే. ఇంటి పక్కలోడు, ఇటు పక్కోడు, ఎదురుంటోడు నిజంగా నన్ను చంపాలని ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలా స్వామి అని చెప్పి అడిగాడు. అడిగితే నేను చెప్పిన, ఎందుకంటే నేను ఇలా ఉండేవాడిని కాదు, ఇంత పొడుగు మీసాలు, ఒక దెయ్యంలాగా ఉండేవాడిని. మీసాలు ఇలా పురిపెట్టి చెప్పేవాడిని, నా పరాక్రమం చూడు, మబ్బులపో మాడములపో అగవాడు పగవాడు పాలివాడు మిక్కినోడు మిస్కాడకుండునట్లుగా అందరూ నీకే వచ్చి నమస్కారం చేస్తారు. నా పరాక్రమం అంటే నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం కావాలని చెప్పి మీసాలు రుద్ది రుద్ది వాడికి చెప్తే నాకు అంతరం వేయాలి. ఇప్పుడు ఆ 3 మనుషులు చంపటానికి వస్తారు కదా, వాళ్ళు చంపకూడదు, నాకే నమస్కారం చేయాలని చెప్పి ఆయన నా దగ్గరికి వచ్చాడు అంతరం వేయాలని చెప్పి. సో అంతరం వేయాలంటే చిన్న చిన్న తాయితలు చిన్నగా ఉంటవి. ఆ తాయితలను మా డాడీ మా తాతలు చిన్న తాయితలను సిద్ధపరిచి పెట్టారు. ఈ తాయితలను మరి తాయితం ఎక్కించాలి తొడలో అని చెప్తే, ఎందుకంటే మామూలు అంతరం వేస్తే పని చేయదు. ఎందుకంటే చంపనీకి వస్తారు కదా మనుషులు, నిన్ను చంపేవాళ్ళు నిన్ను చూసి నమస్కారం చేయాలి, వాళ్ళు చంపకూడదు. అయితే నీకు తొడలో తాయితం ఎక్కిస్తానని చెప్పిన. ఈ తొడలో తాయితం ఎక్కించాలంటే దబ్రముతో పొడిచి ఎక్కించాలా. కొంతమంది ఏం చేస్తారంటే తాయితం ఎక్కిస్తుంటే దబ్రముతో పొడిచినప్పుడు అబ్బబ్బబ్బా అని కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకున్నప్పుడు తాయిత చేతిలో పట్టుకొని ఎక్కించినానని చెప్పి వజ సుబి ఓం హ్రీం జటస్థానం జంబేరుద్రి మంకాళి సుబి తాయితం ఎక్కించినాను పో అని చెప్పేది. వాడు కళ్ళు మూసుకుంటాడు కాబట్టి, చూడలేదు కాబట్టి. అయితే ఈయన కొంతమంది ఏం చేస్తారంటే తాయితం ఎక్కిస్తున్నాడు కదా, నిజంగా
ఎక్కిస్తాడో లేదో చూద్దామని అలాగే చూస్తూ ఉంటాడనమాట. సో ఈ వ్యక్తి చూస్తూ ఉన్నాడు, ఎక్కిస్తాడో లేదో చూద్దామని. అప్పుడు తప్పదు, ఇక తాయితం ఎక్కించాలని చెప్పి జస్సుపి హోం బ్రీమని మంత్రాలు చదువుతూ తాయితం ఎక్కించేటప్పుడు ఎంత డబ్బులు అని అడిగాడు. 10,000 ఇవ్వాలరని చెప్పిన, 10,000 లేవు, 5,000 ఇస్తానని చెప్పాడు. సరే తీసుకురా అని చెప్పిన, ఎందుకంటే డబ్బులు తక్కువ ఇస్తే తర్వాత పనికి వస్తాడని. ఈ 5,000 ఇచ్చిన తర్వాత తాయితం చూస్తున్నాడు కాబట్టి తాయితం ఎక్కించిన తర్వాత ఇదేమైపోయిందంటే 3 రోజులకి ఈ సీమ్ బట్టి తాయితం ఊడి పడిపోయింది. పడిపోయిన తర్వాత వానికి శత్రువులుగా ఉన్నవాళ్ళు పట్టుకొని బాగా తన్నినారు వాడిని. తన్నిన తర్వాత మళ్ళీ నేనే గుర్తుకొచ్చిన వాడికి, ఏ మంత్రం వేసినావు నువ్వు అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. వస్తే నేనేం చేసేవాడిని అంటే, అంతరం వేసిన తర్వాత ఎవరికి చెప్పొద్దని ఊదిని గడ్డలతో నెత్తి మీద కాల్చి వంచి 4 దెబ్బలు కొట్టేవాడిని ఈపుల మీద. ఎందుకంటే కొట్టనికి మళ్ళీ దొరకడు కదా అని, దొరికినప్పుడే కొట్టాలి. సో ఇలా కొడితే 5 ఏళ్ళు అట్టనే పడతాయి ఈపుల మీద. ఎందుకంటే అంతరం కట్టేటప్పుడు మాత్రం కొడితే జని పో అని చెప్పి తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటే పోతారు వాళ్ళు. సో అలా కొట్టి అంతరం వేసి పంపించినాయి కదా, వీడికి అంతరం పని చేయలేదని చెప్పి మళ్ళీ వచ్చాడు. ఏంది నువ్వు వేసిన అంతరము అని అడిగితే, నేనేం తక్కువనా, నేను ముందే ఆలోచన చేసి చెప్పిన, నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చావు కాబట్టి సెట్టు తిరగలేదు పో అన్న. లేదు నువ్వు వేసిన అంతరం పని చేయలేదు, ఏంది అది ఇది అంటే, నేను చెప్పిన ముందే వాళ్ళ పేర్లు రాపించుకుంటా. ఎందుకంటే ఇటు పక్కల వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇటు పక్క వాళ్ళు చంపనీకి వస్తారని చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు రాపించుకొని అంతరం వేసింటాయి కాబట్టి, వాళ్ళ పేర్లు ఉన్నవిరా బాబు నా దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాంపా అంటే వాడు అడ్రస్ ఉండడు ఇంకా. సో ఈ విధంగా నేను అబద్ధాలు ఆడి అంతరాలు వేసి డబ్బులు తీసుకునేవాడిని. సో ఆ తర్వాత మరి గవ్వల పంచాంగం అయిపోయిన తర్వాత ఇక గవ్వలలో ఇంకా చాలా ఉన్నవి. ఈ గవ్వలు బోర్లుగా పడితేనేమో ఒక విధంగా చెప్పడము, ఎల్లగిత్తలు పడితేనేమో ఒక విధంగా చెప్పడము. సో ఈ విధంగా నేను గవ్వల పంచాంగమును చెప్పేవాడిని. తర్వాత ఏం చెప్పాలి, ఇంకా ముఖం చూసి చెప్పాలి. దీన్ని గణిత శాస్త్రం అంటే మేఘ, మకర, కుంభ, కర్కాట, ఇకృత, ఏళ్ళంబని చెప్పి లెక్కలు వేసుకుంటా చెప్పాలి. సో లెక్కలు వేసుకుంటా చెప్పాలంటే ఈ ముఖం చూసి చెప్తే ముఖంలో ఏం కనపడుతుంది? కొంతమంది ముఖాలు కొరికే ముఖాల్లాగా ఉంటాయి, ఇట్లా చూస్తూ ఉంటారు. కొంతమంది ముఖాలు ఏడుపు ముఖాలు ఉంటాయి, ఏడ్చే ముఖాలు, మాటకి ముందు ఏడుస్తారు వాళ్ళు. కొంతమంది ముఖాలు నవ్వుతూ ఉండే ముఖాలు ఉంటవి, మరి కొంతమంది ముఖాలు రకరకాలుగా ఉంటవి. సో ఈ విధంగా ఉన్నప్పుడు నేను చెప్పేవాడిని, కుడి కంట్లో కుంకుమ రేఖ, ఎడమ కంట్లో ఏకచక్రము, బెన్ను మీద నామచక్రం అని చెప్పేవాడిని. చక్రం లేదు, పాడలేదు, అబద్ధాలు చెప్పేవాడిని. కుడి కంట్లో కుంకుమ రేఖ, ఎడమ కంట్లో ఏకచక్రము, బెన్ను మీద నామచక్రం అని చెప్పేవాడిని. సో ఈ విధంగా చెప్పినప్పుడు కూలిబెట్టి దుడిపిస్తావు, కూర్చొని భోజనం చేస్తావు నువ్వు అని చెప్పేవాడిని. ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళకి ఉల్లాసం అనిపించేది, ఖుషిగా ఉండేవాళ్ళు వాళ్ళు. అబ్బా, నా కుడి కంట్లో కుంకుమ రేఖ ఉందట, ఎడమ కంట్లో ఏకచక్రం ఉందట, బెన్ను మీద నామచక్రం ఉందట అని చెప్పేవాళ్ళు ఎంతో ఆనందముతో ఉండేవాళ్ళు. తర్వాత ఈ ముఖం చూసి చెప్పేటప్పుడు మరి ఒక ఆయనకి చెప్పిన, బోడుగుండు చేసుకొని వచ్చాడు ఆయన. నీకు అంతా బాగుంది కానీ నీ దరిద్రం పోలేదని చెప్పిన. అయితే
ఏం చేయాలా స్వామి అని చెప్పాడు. అయితే అతడు బోడిగుండు చేసుకొని వచ్చాడు కదా, నీ దరిద్రం పోలేదని చెప్పిన. ఇప్పుడు మరి ఏం చేయాలి? దరిద్రం పోవాలంటే నేనేం చేయాలా స్వామి? అయితే నీకు ఒక పెద్దంతరం వేయాలని చెప్పిన. పెద్దంతరం అంటే ఏమేం తీసుకొని రావాలి? నిమ్మకాయలు, గుమ్మడికాయ, పసుపు, కుంకుమ, టెంకాయలు, ఉల్లిగడ్డలు, ఉత్తితి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఈపితి పళ్ళు, మరి ఒట్టి ద్రాక్షలు, ఒట్టి కొబ్బరి గిన్నెలు, బెల్లపచ్చలు, కుంకుమ, పసుపు, కర్పూరపు ఆరతి ఒత్తులు, ఊదిని కడ్డీలు, టెంకాయలు ఇవన్నీ తీసుకురావాలని చెప్పిన తర్వాత పెద్దంతరం అంటే అన్ని పెద్దవి తీసుకురావాలా, సూదులు తీసుకురావాలా, దబ్బరాలు తీసుకురావాలా, మరి ఇవన్నీ తీసుకొని రావాలా. పెద్దంతరం అంటే అడవిలోకి పోయి చెట్టు తిప్పేయాలరా బాబు అని చెప్పాను. అయితే ఇతడు మరి చెట్టు తిప్పేయడానికి వీళ్ళు నిజంగా పోతారా లేదా, నేను కూడా వస్తానని చెప్పాడు. సరే రమ్మని చెప్పిన, పెద్దంతరం వేయాలని చెప్పిన. అయితే అట్లాంటప్పుడు ఇతడు వస్తానని చెప్పాడు కాబట్టి అడవిలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మరి నాతో పాటు మనకు ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్కి చెప్పిన, అన్న పెద్దంతరం వేయాలంటే నేను వస్తానని చెప్పాడన్న. అంటే రమ్మని చెప్పురా అన్నాడు. చెప్పానన్న, రమ్మని చెప్పాను, సాయంత్రం వస్తాడన్న అని చెప్తే మొత్తానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇవన్నీ కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇతడు వచ్చాడు కాబట్టి బోడిగుండు మీద పెట్టినాం. ఇప్పుడు మోసుకొని రావాలి కదా, మరి బోడిగుండే మోసుకొని వస్తా ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆ శ్మశానములోకి వెళ్ళి అడవిలో అక్కడ కుంకుమ, పసుపు ఇవన్నీ రతిబోసి, తర్వాత ఊదిని కడ్డీలు అంటించి, ఒట్టి కొబ్బరినలు, బెల్లము ఇవన్నీ కూడా పెట్టి, అన్నీ కూడా అక్కడ పెట్టిన తర్వాత ఊదిని కడ్డీలు అంటించి, కర్పూరపు ఆరతి ఒత్తులు అంటించి, ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? అందులో ఈ బోడిగుండునే కూర్చోబెట్టాలి. బోడిగుండుని కూర్చోబెట్టాలంటే భయపడుతున్నాడు. అమ్మో నేను కూర్చోవాలా ఇందులోని, ఎందుకంటే వచ్చాడు కాబట్టి కూర్చోవాలా. రాలేదనుకోండి మేము కూడా అడవిలోకి రాము. తీసుకొచ్చినవన్నీ కూడా కొన్ని మంచివి తీసుకురామని చెప్తున్నాం కదా. ఒట్టి కొబ్బరి గిన్నెలు, ఉత్తిత్తి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఒట్టి ద్రాక్షలు ఇవన్నీ తీసుకురామని చెప్పాం కదా. ఇంటికాడ కూర్చొని తినడమే ఇంకా. ఎందుకంటే అతడు వస్తున్నాడు కాబట్టి అడవిలోకి వెళ్ళి, శ్మశానములోకి వెళ్ళి ఇక అక్కడ అంతా ఇవన్నీ చేయాల్సి వచ్చింది కాబట్టి కూర్చోమంటే భయపడుతున్నాడు. భయపడితే అంతరం పని చేయదు. కూర్చోమని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఈ మంత్రాలు చదువుతూ గుమ్మడికాయని చేతిలో పట్టుకొని జ సుపి ఓం హ్రీం జటస్థానం జమిరిద్రు మంకాళని గుమ్మడికాయ తీసుకొని నెత్తిన కొడితే దెబ్బ పడినప్పుడల్లా అబ్బాని పైకి ఎగురుతున్నాడు. భయపడితే అంతరం పనిచేయదు, అరసకూడదు, అలాగనే కూర్చోవాలని చెప్తే ఇక భయపడుతున్నాడు. గుమ్మడికాయ తీయడము, నెత్తిన కొట్టడం. సో ఈ విధంగా 4 దెబ్బలకి గుమ్మడికాయ 4 ఉడకలు అయిపోయింది. వాడికి ఉన్న దరిద్రం పోలేదు కానీ ఆ లేని దరిద్రం వచ్చి పట్టుకోయింది. ఇంకా గుమ్మడికాయతో కొడతా ఉంటే ఇక చూడు, నా పక్కలుండే బ్రదర్ ఇంకొకసారి వస్తావా అంటాడు. నాకేమో నవ్వు వస్తుంది. నవ్వితే గానా ఏమంటాడు తెలుసా? అమ్మో ఇది ఒట్టి నాటకం అంటాడు. సో అట్లా కాకుండా మరి ఇంకొకసారి వస్తావా, అంతరము మరి కట్టించుకోవడానికి అడవిలోకి ఇంకొకసారి వస్తావా అని చెప్పి ఇక గుమ్మడికాయ తీసుకొని నెత్తిన బగలగొట్టి ఊదిని కడ్డీల కట్ట, అంటుపెట్టిన కట్ట తీసుకొని ఇక్కడ కాల్చడం. ఎందుకంటే ఇక్కడ అందరూ చూడాలని. మళ్ళీ ఇక్కడ కాల్చడం, నడినెత్తి మీద కాల్చి. భయపడితే అంతరం పని చేయదు. ఎందుకంటే
ఈ కాల్చేటప్పుడు నవ్వు వస్తుంది, గుమ్మడికాయతో కొట్టేటప్పుడు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇంకొకసారి వస్తావా అంతరం వేయించుకునికి? నువ్వు వచ్చినందుకే కదా అడవిలోకి వచ్చింది మేము. సో ఈ విధంగా మరి అంతేకాదు, వంచి ఈపుల మీద 4 దెబ్బలు కొట్టి భయపడమాకు, తిరిగి చూడకుండా వెళ్ళిపో అని చెప్తే ఇక వెళ్ళిపోయాడు. గమనించండి, ఎందుకు ఇలా కాల్చడం, ఇలా కొట్టడం అని చెప్పి అంటే ఇంకొకసారి అంతరం వేయించుకుని రాకూడదని చెప్పి, దొరికినప్పుడే కొట్టాలని చెప్పి, వాడి దరిద్రం పోలేదు కానీ లేని దరిద్రం వచ్చి పట్టుకోయింది. గమనించండి, ఇప్పుడు ఈ మంత్రాలు ఇలా చేస్తూ ఉన్నాను. నేను అన్ని అబద్ధములు ఆడేవాడిని. ఎందుకంటే అబద్ధములు ఆడితేనే మాకు డబ్బులు వస్తాయి. ఇలా తీసుకొని వీళ్ళకి అడవిలోకి తీసుకొచ్చి ఇలా చేస్తేనే మాకు డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా అని చెప్పి ఈ విధంగా నేను అంతరాలు వేసి మంత్రాలు చేసేవాడిని. అయితే నేను ఇన్ని చేస్తున్న జ్యోతిష్కాలు, మంత్రాలు నా తాతల తండ్రులు ఇవన్నీ కూడా నీళ్ళను రక్తముగా మారుస్తూ ఉన్నాం, రాళ్ళు చక్కెరగా మారుస్తూ ఉన్నాను. నేను మంత్రాలు చేస్తే ఒక కర్ర పట్టుకొని జ సుపి ఓం హ్రీం జటస్థానం జంబిరిద్రి మంకాలంటే ఈ కర్ర పట్టుకుంటే రూపాయి బిళ్ళలు పడతవి, నీళ్ళ చుక్కలు పడతవి. సో ఈ విధంగా నేను మంత్రాలు చేసేటువంటి నేను మరి అంతరాలు వేసేటువంటి నా ఇంట్లో సమాధానం లేదు. అంతా శాపమే, అంతా పాపమే. ఎప్పుడు చనిపోవాలి, ఏ బాధ ఎందుకు, ఈ వేదన ఎందుకు, ఈ శోధన ఎందుకు, ఈ బ్రతుకు ఎందుకు అనేటువంటి వేదన మొదలైంది మా కుటుంబంలో. దరిదాపు నా తాతల తండ్రుల నుంచి శాపం. మా నాన్న 7 నెలల అబ్బాయి అప్పుడు మా తాత చచ్చిపోయాడు. ఊరికనే ఈ దెయ్యాలు చంపేస్తున్నవి. మా నాన్న 7 నెలల అబ్బాయి. సో ఆ సమయంలో మా అవ్వగారిని కొంతమంది దుర్మార్గులు ఆమెని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఈ చిన్న పిల్లోడు 7 నెలల అబ్బాయి అప్పుడు మరి మా తాతలు ఆ అబ్బాయిని చాకి పెద్దవాడిని చేసిన తర్వాత ఆ తదుపరి ఇప్పుడు మా అమ్మకు కూడా ఆ డాడీ మమ్మీ ఇద్దరు లేరు, చిన్నప్పుడే చనిపోయారు ఆమెకు కూడా. వీళ్ళిద్దరూ మరి పెళ్ళైన తర్వాత వాళ్ళకి మేము ప్రథమ సంతానముగా, మరి నాకంటే పెద్దలు 2 అక్కలు, తర్వాత నేను పెద్దోడిని. సో ఈ విధంగా 7 మంది అన్నదమ్ములము, 5 మంది అక్క చెల్లెళ్ళు. మా అమ్మకు మేము 12 మంది. ఈ 12 మందిని కూడా మా అమ్మ ఎంతో కష్టపడి మా డాడీ మమ్మీ కూడా ఎంతో సాకారు ప్రియులారా. సాకిన తర్వాత మేము పెద్దవారమై మరి బాగా ఉంటున్న సమయంలో దెయ్యాలు మమ్మలను పీడించి చంపాలని వేదన చేస్తూ ఉన్నవి. మా అక్కకు దెయ్యం బట్టి 5 సంవత్సరాలు భర్త దగ్గర కాపురం చేయక దేశమంతా తిరిగాం, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ తిరిగాం. ఆ తదుపరి నాకు దెయ్యం పట్టిన తర్వాత ఈ దెయ్యం పట్టినప్పుడు నా అరికాళ్ళు, అరిచేతులు సూదులు దబ్బరాలతో పొడిచినట్లుగా, ఎవరో వచ్చి నన్ను శ్మశానానికి తీసుకొని వెళ్ళినట్లుగా, చచ్చిపోరా ఈ బ్రతికెందుకని నాతో చెప్పినట్లుగా నా జీవితం అంతా ఈ విధంగా భయంకరమైపోయింది. అలాగునే ఈ విధంగా నా జీవితాన్ని భయంకరమైన స్థితిలో మరి సాతాన్లు ఇబ్బందులు చేస్తూ ఉన్నవి. ఈ సమయంలో మరి నేను కూడా చచ్చిపోవాలి, బ్రతకూడదు, ఈ బ్రతుకు నాకు వద్దు అని వేదన స్టార్ట్ అయింది మా ఇంట్లో. అందరూ మా అక్క ఇంట్లో ఉన్నందుకే వీళ్ళది కూడా ఒక బ్రతుకేనని అందరూ ఉమ్మి వేస్తూ ఉన్నారు. భర్త దగ్గర కాపురం చేపీకోకుండా
అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారా అని చెప్పి అందరూ ఎంతో మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. ఈ సమయంలో నాకు భయంకరమైన బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే మనశ్శాంతి లేదు. భార్య పిల్లల్ని చూసినప్పుడు విడిచిపెట్టి ఎక్కడన్నా పారిపోదామనిపించేది. సమాధానం లేదు. అమ్మా నాయనకి చెప్తే వారు ఇప్పుడే భయంకరంగా ఏడుస్తున్నారు. నా స్థితి చెప్తే వారు మరింతగా ఏడుస్తారు, చెప్పకూడదు అని చెప్పి అలాగనే దుఃఖపడుతూ ఉండేవాడిని. సో ఈ విధంగా దుఃఖిస్తున్నటువంటి సమయంలో మరి బాధ భారం తట్టుకోలేక చెప్పాను, అమ్మా నాన్న నాకు కూడా ఈ విధంగా వేదన ఉంది, శోధన ఉంది, బాధగా ఉంది, మరి నన్ను ఏం చేయమంటారని చెప్తే వాడు మరింతగా ఏడుస్తూ ఉన్నారు. ఎట్లా చేయాలి, ఇంత బాధ ఉంది మాకని చెప్పి ఎక్కడ దేవుడు ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం, ఎక్కడ మంత్రకాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయినాం. చూడండి, పెద్ద పెద్ద దేవతలు దేవుళ్ళు మరి అన్ని ప్రాంతాలు తిరిగాం, బాగా కాలేదు. మరొకరు చెప్పారు, అక్కడ కర్ణాటకలో ఒక ఆయన దెయ్యాలను పట్టేస్తాడు, మీరు అక్కడికి వెళ్ళండి అంటే 9 అమాసలు తిరిగాం. పోయినప్పుడల్లా 10-20 మంది వెంటేసుకొని వెళితే మా డబ్బులు 30,000, 40,000, 50,000 ఖర్చు అయిపోయేటివి, కానీ నా ఆరోగ్యం బాగయ్యేది కాదు. ఆ తర్వాత 9వ అమాస రోజు ఆయన వచ్చాడు మా ఇంటి దగ్గరికి వచ్చి, మా ఆ పిన్నిలోకి ఒక దురాత్మ వచ్చింది. అది చెప్పింది, నేనేరా ఇంతకాలం మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాను, చంపేయాలని చూస్తున్నాను, మరి నాకేమైనా పెడితే తినిపోవాలని చెప్పి వచ్చాను రా అని చెప్పింది. ఇక యాటలు, తర్వాత టెంకాయలు, నిమ్మకాయలు ఏమంటే ఇవన్నీ కూడా తీసుకొని శ్మశానానికి తీసుకువెళ్ళి తినిపించాము, చేపించాము, అన్నీ చేసాము. పోతాను రా అని చెప్పింది, పోలే. తర్వాత చాలాసార్లు ఈ విధంగా వేటలు తీసుకొని, మరి కుడుములు గుగ్గిళ్ళు తీసుకొని, తర్వాత పాయసం తీసుకొని, ఎన్నెన్నో రకరకాలైన వంటలు తీసుకొని వెళ్ళి చేసి ఇవన్నీ చేస్తే కూడా పోతానని చెప్పేది, పోయేది లేదు, ఆ దెయ్యం వెళ్ళిపోయేది కాదు ఇంకా. సో ఈ విధంగా నా జీవితము ఒక భయంకరంగా మారిపోయింది. నేను అనుకునేవాడిని, ఈ బ్రతుకెందుకు, చచ్చిపోతే బాగుంటుంది కదా అని. సో ఈలోపు మేము ఈ వేదన పడతా ఉంటే ఒక తమ్ముడు చనిపోయాడు. వాడి వయసు 9-10 సంవత్సరాలు. చనిపోయిన తర్వాత తమ్ముడిని పాతి పెట్టడానికి కూడా మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దెయ్యాలు ఉన్నవిరా, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదురా అని చెప్పేవాళ్ళు. మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మేము ఒకరింటి దగ్గరికి వెళ్ళాలంటే మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. వారింటి దగ్గర దెయ్యాలు ఉన్నవిరా, మీరు మా ఇంటి దగ్గర రావద్దండి, పోండి అని చెప్పేవాళ్ళు. సో ఈ విధంగా మరి తమ్ముడు చనిపోతే భయంకరంగా ఏడుస్తూ మేమే వెళ్ళి శ్మశానానికి వెళ్ళి గుంట త్రవ్వటానికి కూడా ఎవరు రాలేదు. మేమే గుంట త్రవ్వి తమ్ముడిని పాతి పెట్టుకొని వచ్చాం. ఆ తర్వాత మరి మా దగ్గర ఉండే డబ్బులు అయిపోయినవి, తినటానికి భోజనం లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, మా ఆస్తి అంతా కూడా పాడైపోయింది. మేమేం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలా? దేవుడే గనక ఉంటే మమ్మల్ని ఈ విధమైన కష్టాలు పెట్టేవాడు కాదు, దేవుడు లేడు, ఇక చనిపోవడమే కరెక్ట్ అని చెప్పి ఆలోచించాను. తర్వాత మరొకరు వచ్చి చెప్పారు, అయ్యా ఇంకొక చోట ఒక ఆయన దెయ్యాలు పట్టేస్తాడు, అక్కడికి మీరు వెళ్ళండి అని చెప్తే ఆయన దగ్గరికి వెళితే ఆయన ఒకటి కొత్త కుండ తీసుకొని రండి అని చెప్పాడు. తీసుకొస్తే అందులో రాగి రేకులు, ఇత్తడి రేకులు రాసి అందులో వేసి నీళ్లు పోసి, ఏ దెయ్యమా రా పట్టుకుంటున్నానని చెప్పి దెయ్యం వచ్చేసిందని మూతబెట్టి దాన్ని
ఊరు చివరికి వెళ్ళి గుంట తవ్వి గుంటలో ఈ కుండ పుడిచి ఆ పాతి పెట్టి రావాలని చెప్పారు. అప్పుడు ఆ కుండను తీసుకొని నెత్తిన పెట్టుకొని వెళ్ళి ఊరి చివరిన వెళ్ళి గుంట తవ్వి గుంటలో పాతి పెట్టి వచ్చాం. ఈ దెయ్యాలు, మీకున్న దెయ్యాలు పోయినవరని చెప్పారు. పోలే. సో ఏం చేయాలి? డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళాం, బాక్కాలేదు. సో ఈ విధమైన వేదన పడతా ఉంటే మా ఇంట్లో నలుగురు అన్నదమ్ముల భార్యలు, ఈ 8 మంది కూడా మనశ్శాంతి లేకుండా కొట్లాడేవాళ్ళం. అమ్మా నాయన త్రాగేవాళ్ళు, మేము నలుగురం కూడా త్రాగేవాళ్ళు. సాయంకాలానికి ఒక భయంకరమైన నరక వేదన మా ఇంట్లో ఉండేది. కొట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే ఈ దెయ్యపు శక్తులు కొట్లాట పెట్టించేటివి. తర్వాత మరి ఈ విధంగా ఇంట్లో వేదన, ఈ బాధలు పడతా ఉన్న సమయంలో ఇంకొక తమ్ముడు చచ్చిపోయాడు. వాడు కూడా 9-10 సంవత్సరాలు వయసు కలిగిన తమ్ముడు చనిపోతే మరింతగా ఏడుస్తూ ఉన్నాం. నిజంగా దేవుడే ఉంటే మమ్మల్ని ఈ విధమైన కష్టాలు పెట్టేవాడు కాదు. దేవుడు లేడు. ఇన్ని బాధలు, ఇంత వేదన. మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కులమని చెప్పేవాళ్ళు, మా కులం పెద్దదని చెప్పేవాళ్ళు. అయితే మరి ఈ కులం అనేవాళ్ళు చూసి పారిపోయేవాళ్ళు. వారింటి దగ్గర దెయ్యాలు ఉన్నవిరా అని పారిపోయేవాళ్ళు. మా తాతల కాలములో కూడా మరి మా నానమ్మను, అమ్మమ్మను, వాళ్ళను కూడా ఇడిచిపెట్టి పారిపోయినటువంటి వాళ్ళు. సో ఇలాంటి స్థితిలో ఎవరు కూడా ఒక కేజీ బియ్యం ఇచ్చేవాళ్ళు కాదు, భోజనం పెట్టేవాళ్ళు కాదు, మరి ధైర్యపరిచేవాళ్ళు కాదు. ఏం చెయ్యాలి అని ఎవరికి చెప్పుకోకుండా నేను ఉరిదాడు తీసుకొని వెళ్ళి చచ్చిపోతా అని ఉరిదాడు తీసుకొని అడవికి వెళ్ళిపోయినా చచ్చిపోదామని. చచ్చిపోతే ఒక పని అయిపోతుంది. ఉరిదాడు తీసుకొని వెళ్ళి ఒక చెట్టుకి వేసుకొని చచ్చిపోదామనేటువంటి సమయంలో ఎవరో నాతో మాట్లాడినట్లు, నువ్వు చచ్చిపోయి ఏం సాధిస్తావురా, మనగానితనం అనేది బ్రతికి ఉండే సాధించాలరా అని ఎవరో నాతో చెప్పినట్లుగా సమయంలో భయంకరంగా ఏడుస్తూ చచ్చిపోకుండా ఇంటికి వచ్చేసిన. ఎందుకంటే నేను చచ్చిపోతున్నాను రా అని చెప్పే మాట నోట్లో నుంచి బయటకు వచ్చే లోపే ఎవరో ఒకరు చస్తారు ఇంట్లో. అంత స్థితిలో, అంటే మా అన్నయ్య చచ్చిపోతే మేము బ్రతకూడదు అనేటువంటి స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే నేను ఇంట్లో నలుగురు కష్టం చేసేవాడిని, ఎంతో డబ్బులు సంపాదించేవాడిని, ఎంతో మాట కలిగిన వాడిని, ఎంతో బుద్ధిమంతుణ్ణి, ఎంతో పాడగలిగిన వాడిని, ఎంతో సమాధానం చెప్పగలిగిన వాడిని. నేను ఆ రోజుల్లో ఒక్క ఇద్దే కాదు నాకు ఉండేటివి. నేను గొర్రెలు, ఆవులు కాసేవాడిని అడవిలోకి వెళ్ళి. తర్వాత జ్యోతిష్కాలు చెప్పి అంతరాలు వేసి మంత్రాలు చేసేవాడిని. తర్వాత మంచి మంచి పాటలు పాడేవాడిని, ఘంటసాల పాటలు పాడేవాడిని. ఆ పాటలో ఒక పాట పాడితే నాకు మరి డబ్బులు తీసుకొచ్చి ఇలా సొక్కాకి గుచ్చేసేవాళ్ళు. ఎంతోమంది నేను పాట పాడితే కేకలు వేసేవాళ్ళు. సో మంచి మంచి డ్రామాలు వేయాలనుకునేవాడిని. మా అమ్మమ్మ మరి తర్వాత మా అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళందరూ కూడా వేషాలు వేసేవాళ్ళు, ఘనమైనటువంటి వేషాలు వేసేవాళ్ళు. రకరకాలైనటువంటి పాటలు పాడేవాళ్ళు. సో ఆ విధంగా
నేను పాడగలిగిన వాడిని, నాట్యం చేయగలిగిన వాడిని, సకల విద్యలలో అప్పుడే చాలా విద్యలలో ప్రావీణుణ్ణి. సో ఈ విధంగా ఉన్నప్పుడు నేను గనక చనిపోతానంటే ఇంట్లో మాట నోట్లో నుంచి బయటకు వచ్చేలోపే ఎవరెవరు చనిపోతారు, అయ్యో నేను చెప్పకూడదని చెప్పి నా భారాన్ని నేను భరిస్తూ వేదన కలిగి వెళతా ఉన్నాను. సో ఈలోపు మరి నా కూతురు ఒక పాప చనిపోయింది. ఇక ఇలా చనిపోతే ఆ కూతుర్ని ఎంతో ముద్దుగా పెంచుకున్నవాడిని, ఎంతో సౌందర్యంగా అందంగా ఉంది పాప. అట్లాంటి పాప చనిపోయింది. సో చనిపోతే ఆ పాపను కూడా మేమే వెళ్ళి పాతి పెట్టుకున్నాం. భయంకరంగా ఏడుస్తూ ఏం చెయ్యాలి, అయితే మా బ్రతుకు ఇంతేనా, మేము ఇలాగనే వేధిస్తూ ఏడుస్తూ ఉండాలా అని వేధిస్తున్నటువంటి సమయాలలో మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మేము వెళితే ఎందుకు వచ్చారా మా ఇంటి దగ్గరికి అనేవాళ్ళు. సో అందరం కూడా ఏడుస్తూ 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 ఎక్కడ దేవుడు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి పూజలు చేసి టెంకాయలు కొట్టి యాటలు కోసి సో చాలా దేవతల దగ్గరికి వెళ్ళొచ్చాం. వాళ్ళ పేర్లు చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నవి, కానీ నేను అదే మీకు టూకీగా చెప్తా ఉన్నాను. చాలామంది దేవతల దగ్గరికి వెళ్ళొచ్చాను. సో ఈ విధంగా వెళుతూ ఉండగా ఆ దేవతల దేవుళ్ళ చరిత్రలు తెలుసుకున్నా. అంటే ఈ దేవుడు అంటే ఎలా, ఈ దేవుని చరిత్ర ఎలా, ఈ దేవుణ్ణి ఎలా తయారు చేశారు అనేటివి తెలుసుకున్నా. సో ఈ విధమైన తర్వాత నేను ఇంకా అన్ని దేవతలను మొక్కాను. ఇంకెవరున్నారు? యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు. ఆయన్ని ఒక్కటే నమ్మిన తర్వాత చచ్చిపోదాం అనుకున్నా. తర్వాత ఈ లోపు సొంతం మా మేనత్త కొడుకు ఒక అబ్బాయి, మా బావగాడు ఒకడు నమ్మాడు దేవుణ్ణి. వాడికి కుష్టి రోగం వచ్చింటే దేవుణ్ణి నమ్మాడు. వాడిని చూస్తూ ఉన్నాను. వాడు నేను కలిసి వెళ్ళేవాళ్ళము. ఎక్కడైనా భోజనం చేయాలంటే వాడు నేను కలిసి భోజనం చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా నేను కలిసి వెళ్ళినప్పుడు అందరితో కూడా మేము కలిసి భోజనం చేసేవాళ్ళం. ఆవులకు వెళ్ళినా కానీ, గొర్రె మేకలకు వెళ్ళినా కానీ, లేక ఎక్కడికి వెళ్ళినా కూడా అడవికి అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు కలిసి భోజనం చేసేవాళ్ళం. కానీ వాడు వచ్చినప్పుడు మాత్రము వాని పొత్తులో కలిసి అన్నం తినేవాడిని కాదు. ఎందుకంటే ఎంతో మంచి మనసాక్షి ఉన్నా కానీ వానికి ఉండే రోగం మంచిది కాదు, అది కుష్టి రోగము అని చెప్పి వాడి దగ్గర భోజనం చేసేవాడిని కాదు. సో ఆ విధంగా ఉన్నప్పుడు గుర్తొచ్చింది, కానీ వాడు నాకు సువార్త చెప్పిన రోజు లేదు. అయితే వాడిని చూస్తూ ఉండేవాడిని. ఓహో, అయితే వాడు దేవుణ్ణి నమ్మిన తర్వాత, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత వాడు బాగైపోయాడు. హల్లెలూయా. వాడిని చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది. అమ్మో, వాడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత వాడు బాగైపోయాడే, సరే నేను కూడా యేసు ప్రభువుని నమ్మితే నేను బాగవుతాను, నా అన్నదమ్ములు నా కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది కదా అని సంతోషంతో వెళ్ళిపోయాను. ఇక నాకెవరు చెప్పలేదు. నేను నిర్ణయించుకొని కర్నూలు వచ్చిన తర్వాత, అంటే మా ఊరు ఆదోన్ దగ్గర ఒక మండలం కదా, పెద్ద కడుబూరు, అక్కడి నుంచి నేను కర్నూలుకి రావటానికి కొంతమంది రిలేషన్ పెరిగిందనమాట. అంతరాలు వేసుకునటానికి కర్నూలుకు కూడా పిలిపించేవాళ్ళు. కర్నూలుకు కూడా నేను నా వయసు 10 సంవత్సరాల నుంచి కర్నూలుకి రావటము ప్రారంభించాను. ఈ కర్నూలులో ఉన్నప్పుడు అక్కడ ఈ మా బావ ఉన్నాడు కదా, మా బామార్ది, మా మేనత్త కొడుకు, వాడు దేవుణ్ణి నమ్మాడు. సో అక్కడ నేను
ఒక చర్చి దగ్గరికి వెళ్ళి ఒక పాస్టర్ గారిని తెలుసుకొని వస్తే బాగుంటుంది, నేను ఎప్పుడు వెళ్ళాలి అనే ఆశ నాలో పుట్టింది. ఇంకా ఎప్పుడు వెళ్ళాలి చర్చికి అని ముందే వెళ్ళి ఒక పాస్టర్ గారిని తెలుసుకున్నా. పాస్టర్ గారు, మరి నేను యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ఏం చేయాలి, నమ్ముకున్న తర్వాత నేను ఎలా ఉండాలని చెప్పి ఆయన అడిగితే ఆయన అన్నాడు, ముందు నువ్వు దేవుణ్ణి నమ్ముకోయ్యా, నమ్మిన తర్వాత నువ్వు ఏం చేయాలో ఆయన నీకు చెప్తాడు. అంటే నేను మళ్ళీ ఏం అడిగినా చెప్పలేదు ఆయన, ముందు నువ్వు నమ్ముపో అన్నాడు. అంటే ఒక ఆలోచన ఉండింది ఆయనకి, ఏమన్నా చెప్తే ఈయన నమ్ముతాడో లేదని, ముందు నమ్మాలి కదా అని చెప్పి నమ్మమంటే ఆదివారం ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఉన్నాను. మొత్తానికి ఆదివారం వచ్చేసింది. ఆదివారం వచ్చిన తర్వాత కర్నూలులో శ్రీనగర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ప్రభుదాస్ అయ్య గారు. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వాక్యం చెప్తా ఉంటే వాక్యం వింటా ఉన్నా. ఫస్ట్ రోజు వాక్యం వింటా ఉంటే ఆ పాస్టర్ గారు చెప్తున్నటువంటి మాటలు నేను ఎప్పుడు వినలేదా, ఇంత కొత్త మాటలు, ఇన్ని మంచి మాటలు ఎప్పుడు వినలేదని ఆ మాటలను ఇంకా నేను ఎంతో ఆశతో వింటా ఉన్నాను. విన్న తర్వాత నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నవి, ఆనందం వచ్చేసింది. ఈలోపు నాలో ఉండే దురాత్మ, ఒక నల్లటి దురాత్మ వెళ్ళిపోవడం నేను చూస్తున్నా. ఆ దురాత్మ నాలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అది ఇంత పెద్ద పెద్ద మూటల్ని మోసుకొని వెళుతున్నట్టు కనపడుతుంది నాకు. అయితే నేను ఇంత భారం మోసానా, ఈ దురాత్మ, ఈ సాతాను శక్తులు నన్ను ఇంతగా పీడించినవే అని చెప్పి నిజంగా అవునండి, ఇంత పీడించి నన్ను నా ప్రాణం తీసే స్థితిలో ఉంటే సో ఈరోజు నాకు చాలా ఆనందం కలిగింది. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ భారమంతా తొలగిపోయిందో నేను తేలికగా అలకగా అయిపోయినా, ఏముంటుందని అలకాగా అయిపోయినా, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. నేనేం చేయాలి ఇప్పుడు? అయితే ఎంత మంచి దేవుడు యేసు ప్రభు అని వాక్యమంతా విన్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కళ్ళల్లో నీరు కారుతూ ఉన్నవి. అటు చూస్తూ ఉంటే ఒక వాక్యం కనపడతా ఉంది, ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాననే మాట నాకు కనబడతా ఉంది. ఆ మాట కనపడగానే మరింతగా ఏడ్చాను. యేసయ్యా, నేను ఇన్ని రోజులు ప్రయాసతో భారమును మోసుకున్నానా? అవును, నిజమే, ఇన్ని దినాలు మోసాను నాయన, ఇక నుంచి నేను భారమును మొయ్యకూడదు అని చెప్పి నేను ఇంకా సంతోషంతో ఇంటికి వచ్చిన. అన్నదమ్ములను పిలిపించి తమ్ముళ్లకు చెప్పిన, తమ్ముడు నేను ఈరోజు ప్రార్థనకి వెళ్ళానురా, నా హృదయం అంతా, నా ప్రాణాత్మ దేహములన్నీ కూడా సంతోషంగా ఉన్నవిరా, దేవుడు నన్ను ముట్టాడురా, ఈరోజు నాలో నుంచి బరువు అంతా తొలగిపోయిందిరా అని వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వెంటనే అంగీకరించారన్నా, సంతోషమన్నా, మనం అందరం వెళదామన్నా, మనకి యేసుప్రభే దిక్కు, ఆయనే నజరేయుడు, ఇంకా ఆయన్నే మనం నమ్ముదాం ఇంకా అని చెప్పి తమ్ముళ్ళు కూడా చెప్పారు. ఆ రోజు నుంచి అందరము నలుగురు అన్నదమ్ముల భార్యలు 8 మంది మేము ప్రార్థనకు వెళ్ళడం ప్రారంభించాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సో ఈ విధంగా ప్రార్థనకు వెళ్ళుచుండగా మాతో పాటు మరికొంతమంది ప్రార్థనకు వస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా ప్రార్థనకి వెళుతూ ఉంటే ఇంచుమించు ఇంకొక 20 కుటుంబాలు మాతో పాటు కూడా దేవుణ్ణి నమ్మారు. ఈ కుటుంబాలు నమ్మిన వెంటనే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే పాపం వాళ్లకు తెలియదు,
వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని వెలివేశారు. మీరు కులములో తక్కువ ఉన్నారా, మీరు కాదురా, కులమురా, మనకు లింగం ఉండేదిరా, మా కులం పెద్దది, మతం పెద్దదని చెప్పేవాళ్ళు మమ్మల్ని వెలివేశారు. వెలివేశారు. మరి చాలా ప్రాంతం వాళ్ళు కూడా రే ఫలానా వాడిని వెలివేసాం, వాడి దగ్గరికి వెళ్ళొద్దురా అని చెప్పేవాళ్ళు. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, ఇన్ని రోజులు కష్టాలు, నష్టాలు, ప్రాణాపాయములు కలిగి కొంతమంది ప్రాణాలు పోయినా వీరు పట్టించుకోలేదు, మా దగ్గరికి రాలేదే వీళ్ళు. ఈరోజు మమ్మల్ని వెలివేస్తామంటున్నారు. వెలివేయటానికి వీళ్ళకేం హక్కు ఉంది? ఈరోజు మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, దూషించడానికి వీళ్ళకేం హక్కు ఉంది? ఈరోజు మమ్మల్ని శపిస్తూ ఉన్నారు, శపించడానికి వీళ్ళకేం హక్కు ఉంది? సరే, వీళ్ళ సంగతి నేను తర్వాత చూస్తా, ఇప్పుడు కాదు, నేను స్థిరపడాలి అని చెప్పి ఇక అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్తూ, సువార్త అంటే మంచి వార్త చెప్తూ అందరం కలిసి ప్రార్థనకు వెళ్తూ ఉన్నాం. ఈ విధంగా వెళుతూ ఉంటే మా అమ్మ మా నాన్న ఇంకా మారలేదు. వాళ్ళు అన్నారు, మా తాతల తండ్రుల నుంచి ఉన్న దేవతలు, దేవుళ్ళు ఉన్నారా, మరి వాళ్ళనే మేము పూజిస్తాము, ఆరాధిస్తాము, మీరు మాత్రం నమ్మారు కదా, మీరు వెళ్ళండి. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు వీళ్ళు ఇలా అంటున్నారు, మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు, మమ్మల్ని తిరస్కరిస్తున్నారని చెప్పంటే, మమ్మీ డాడీ మీరు నిజదేవుడైన యేసుక్రీస్తు, ఆయనే రక్షకుడు, రక్తం కార్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, చనిపోయి తిరిగి లేచినవాడు, అందరూ ఆయన్నే నమ్మాలి. ఎందుకంటే తెలియని ప్రజలు తెలుసుకోలేదు, ఇంకా వారికి తెలియదు పాపం, ఇంకా మీరైతే తెలుసుకోండి అని చెప్తే వీళ్ళు ఇంకా పొరపాటును కూడా తెలుసుకోలేదు. సో ఈ విధంగా ఉంటుండగా నేను నా దగ్గర ఉండే అంత్రాలు, మంత్రాలు, జ్యోతిష్కం ఇవన్నీ కూడా తీసేశాను. నాకు ఇవి వద్దు, నేను అంతరాలు వేయకూడదు, మంత్రాలు చేయకూడదు, అంత శాపం. నేను అంతరాలు వేస్తున్నా, మంత్రాలు చేస్తున్నటువంటి నేను అబద్ధాలు ఆడుతూ ఉన్నాను, అది మోసం, నాకు అది వద్దు అని చెప్పి వాటిని వదిలేసి నేను మంచి ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాను. కొద్ది రోజులు వ్యాపారం చేయాలి, జీవనము నిమిత్తమై, బ్రతుకు నిమిత్తమై అని చెప్పి వ్యాపారం చేస్తూ ఉండగా నేను కొంతమందిని టీముగా తీసుకొని వెళ్ళేవాడిని, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాడిని. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మరి నలుగురు అన్నదమ్ములము దేవుణ్ణి నమ్మాము, కానీ అమ్మా నాయన దగ్గర ఒక తమ్ముడున్నాడు, ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. వారు మరి అమ్మా నాయన దగ్గరే ఉన్నారు. ఈ తమ్ముడిని మాత్రము నేను వ్యాపారం తీసుకొని వెళ్ళేవాడిని. ఒకసారి వ్యాపారం తీసుకొని వెళ్ళాము, మంచిగా వ్యాపారం జరిగింది. రెండోసారి వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ముందుగానే ఒక లారీకి సరుకెత్తి పంపించాను. పంపించేటప్పుడు ముందు ఆ చిన్న తమ్ముడిని పంపించాను, వాళ్ళంట ఆ టీము వాళ్ళ వెంట పంపించాను. నేను రేపు ఇంకొక లారీకి సరుకు తీసుకొని మరికొంతమందిని నా వెంట వేసుకొని వెళదామని చెప్పి నేను రేపు వెళ్ళాలని ఆగిన. ఈలోపు వాడు వెళ్ళి ఈ రాత్రంతా లారీ నడిచింది. ప్రయాణంలో వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత అక్కడ బైపాస్లోనే ఒక పక్కన ఆ లారీని సరుకంతా దింపుకున్నారు. వాళ్ళు దింపుకొని బాబుని, చిన్న తమ్ముడిని, బాబు అరే ఇక్కడ నువ్వు ఇక్కడే ఉండరా, మేము ఈ సరుకుని అవతలకు తీసుకొని వెళ్తాము, నువ్వు ఇక్కడేమి రావద్దురా అని చెప్పారు వాడికి. చెప్తే వీళ్ళు సరుకు తీసుకొని వస్తూ ఉంటే, అవతలకు తీసుకొని వస్తూ ఉంటే వాడు ఈ సరుకు దగ్గర మనుషులు లేకపోతే కూడా ఏమైందిలే ఇలా ఉన్నని నేను అవతలకి వెళ్ళిపోతానని చెప్పి వాడు ఆ రోడ్డు దాటి వచ్చేటప్పుడు హైదరాబాదు నుంచి బాంబే వెళ్ళే ఒక కారు వచ్చి బాబుని కొట్టేసింది. కొట్టిన వెంటనే ఎగిరి పడిపోయినాడు. పడిపోయిన తర్వాత వెంటనే బాబు నోట్లో నుంచి, ముక్కులో నుంచి
రక్తము మెదుడు కారుతూ ఉంది. అక్కడ వచ్చినటువంటి మన టీం వాళ్ళు అమ్మో బాబు చనిపోయాడని చెప్పని వాళ్ళు వెళ్ళి కారు కొట్టేసింది పోయింది అని చెప్పి వెంటనే ఆ బాబుని ఎత్తుకుంటే రక్తము కారుతూ ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే నా చేత కాదని చెప్పాడు డాక్టరు. ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే బాబు చచ్చిపోయాడు. కొట్టాడు, కారోడు వెళ్ళిపోయినాడు, కానీ కారు దొరకలేదు. ఇంకా వెంటనే అప్పుడు సెల్ ఫోన్ ఎవరి దగ్గరలో లేవు. అయితే ఆ ఫోన్లు లేవు. మామూలుగా వాళ్ళు ఏమి కబురు చెప్పాలన్నా అర్థం కాదు. వాళ్ళు ఏం చేశారంటే వెంటనే అక్కడ ఒక కారు మాట్లాడుకొని అక్కడున్న వాళ్ళు అమ్మో వీళ్ళు జీవనము నిమిత్తమై బ్రతుకు నిమిత్తమై వ్యాపారం చేయడానికి వస్తే అమ్మో బాబు చచ్చిపోయాడు కదని చెప్పి వాళ్ళు మా కారు తీసుకొని వెళ్ళండి, డీజిల్ మాత్రమే వేసుకోండి మా కారుకి, మాకు బాడీకి ఏమి ఇవ్వద్దండి, తీసుకెళ్ళండి అని చెప్పారు. బాబుని కారులో పెట్టుకొని తీసుకొచ్చారు. కారు కర్నూలుకు వచ్చినప్పుడు రాత్రి 1 గంట సమయం. అది 1 గంట సమయంలో వాళ్ళు వచ్చి మేమందరము హాయిగా నిద్రపోతూ ఉన్నాం. నిద్రపోయిన సమయంలో వాళ్ళు వచ్చి మీ తమ్ముడు చచ్చిపోయాడని చెప్పారు. వాళ్ళు ఈ మాట వినగానే అమ్మో నా తమ్ముడు చచ్చిపోయాడా అని చెప్పి భయంకరంగా ఏడుస్తూ కిందపడి గిలగల కొట్టుకుంటూ ఒక రాయి తీసుకొని నా తలకేసి బాదుకుంటూ ఉన్నాను. దేవా యేసయ్యా, మేము కొత్తగా దేవుణ్ణి నమ్మాము, దేవుణ్ణి నమ్మినందుకే చచ్చిపోయాడు వాళ్ళ తమ్ముడు అనుకుంటున్నారు. ఎందుకు ఇలా చేసావు నాయనా, మా తమ్ముడిని ఎందుకు చంపావు నువ్వు అని ఏడుస్తూ ఉన్నాను. ఆ రాయి తీసుకొని తలకేసి బాదుకుంటూ ఉన్నాను. మా తమ్ముడు బ్రతికి నేను చనిపోయినా కానీ పర్వాలేదు కదా, వాడు ఇంకా చిన్నోడు, వాడి వయస్సు 13-14 సంవత్సరాలు మాత్రమే కదా, వాడి మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను దేవా, వాడు చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా టాలెంట్ కలిగిన వాడు, వాడి మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నా, వాడు చనిపోకూడదు, నా తమ్ముడు చనిపోకూడదు, ఎందుకు చంపావు నాయన అని అడుగుతూ ఉంటే నేను పడుతున్నటువంటి వేదన ఇంత అంత కాదు. ఆ వేదనతో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పని చేసింది నేను కాదు, మీ ఇంట్లో వాళ్ళు చేశారని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు నాయనా, మేము కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాము, ఇంతలో మా తమ్ముడు చచ్చిపోతే ఇక అందరు ఏమనుకుంటున్నారు, దేవుణ్ణి నమ్మినందుకే వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు అనుకుంటున్నారు, ఎలా చేసావు నాయన అని ఏడుస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, కీర్తన గ్రంథము 106:36లో వాక్యం చూపిస్తూ ఉన్నాడు, మీ ఇంట్లో వాళ్ళు చేసిన పని ఇది నేను చేసిన పని కాదు, నేను ఇలా చేయను, నేను ఇంకా రక్షిస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఆ సమయంలో మరి అక్కడ చూస్తూ ఉంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే, వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉర్రి ఆయను, మరియు నిరపరాధుల రక్తము భూమి మీద ఒలికింపజేసిరి, అనగా తమ కుమారులు కుమార్తెల రక్తమును ఒలికింపజేసిరి. అయితే వారు కానాను బొమ్మలను ఆరాధించిరి అని చెప్పి ఆ వాక్యం అక్కడ ఉంది. నేను చేసిన పని కాదు ఇది, మీ వాళ్ళు చేసిన పనిని. ఎవరు చేశారని అడిగితే మా ఇంట్లో అమ్మా నాయన, వాడు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉండే దేవతలకు పూజ చేసి వాడికి బొట్టు పెట్టి పంపించారట, నువ్వు పోయి అక్కడ పోయి సావరా అని. అయితే మా ఇంట్లో అమ్మా నాయన మరి యేసుక్రీస్తు నిజదేవుడని తెలుసుకోకుండగా ఇంకా పాత రోత బ్రతుకులోనే ఉండి పాత రోజుల్లో మొక్కుతున్నటువంటి దేవతలను దేవుళ్లను మొక్కుతూ ఉంటే అవి మా తమ్ముడిని చంపేసినవి. ఆ రాత్రి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను.
ఏడుస్తూ ఉన్నా మళ్ళీ ఇంకొక వాక్యం చూపిస్తున్నాడు దేవుడు. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందములు కాలేదు. యెషయా గ్రంథం 59 చూపిస్తూ ఉన్నాడు. నేను రక్షించువాడను, నా యేసయ్య రక్షించేవాడు, శిక్షించేవాడు కాదు, చంపేవాడు కాదు, అందరికీ మేలు చేసేవాడు, బ్రతికించేవాడు. సో ఈ విధంగా ఆ రాత్రి నేను ఏడుస్తూ వేదన పడుతూ ఉన్నాను, భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. రక్షింపక నేరక యుండునట్లు నా హస్తము కురసలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందములు కాలేదులే. మీ దోషములే మీ పాపములే మీకు అడ్డుగోడగా వచ్చెను, మీకు అడ్డుగోడగా వచ్చెను. నా యేసయ్య మనుషులను చంపేవాడు కాదు. నా యేసయ్య రక్షించగలిగిన వాడు. బాబు, తల్లి, చెల్లి, నా యేసయ్య బ్రతికించగలిగిన వాడు. ఈ భూమి మీద ఎందరో మనుషులను చంపే దుష్టశక్తులు ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. సో మా తమ్ముడిని పాతిపెట్టొచ్చాం. ఆ తదుపరి అమ్మ నాయనకి చెప్పిన, నాన్న, అమ్మ మీరు యేసు ప్రభుని నమ్మండి, నా దేవుడు రక్షిస్తాడు, యేసయ్యని రక్షిస్తాడు, బాగు చేస్తాడు ఆయన అని చెప్పాను. చెప్పిన తదుపరి ఇక ప్రార్థనకు అలాగనే వెళ్తా ఉన్నాం. అందరూ మీరు యేసు ప్రభుని నమ్మినందుకే మీ తమ్ముడు చచ్చిపోయారా అది ఇది మాట్లాడినారు. మీరు అలా మాట్లాడొద్దండి, యేసయ్య బ్రతికించేవాడు, చంపేవాడు కాదు అని చెప్పి వాళ్ళకు చెప్తూ అనేక మందికి సువార్త చేస్తూ ఈ విధంగా ప్రార్థనకు వెళుతూ ఉండగా ఇంకా మరికొంతమంది రక్షణలోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు వెలివేశారు, ఇవన్నీ చేశారు, వాళ్ళ మాటలు నమ్మలేదు. దేవుడు రక్షిస్తాడు, ఆయన శిక్షించేవాడు కాదు, ఆయన కృపలో నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడని చెప్పి నమ్మకముగా ప్రార్థనకు వెళుతూ ఉన్నాం. సో తమ్ముడు చనిపోయిన తర్వాత 1 సంవత్సరం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏడుస్తూ ఉన్నా, యేసయ్య నా తమ్ముడు కనబడాలి అని. ఒక పక్కేమో నిజదేవుడు యేసుక్రీస్తు అని ఉంది, ఇంకొక పక్క నాతో ఎవరో చెప్పినట్టు నిజంగా ఉన్నాడా దేవుడు, ఉంటే నీ తమ్ముడిని చూపించమను అని ఎవరో నాతో చెప్పినట్టు నేను అడిగిన దేవుణ్ణి, దేవా మరి నా తమ్ముడు, చిన్నపిల్లలది దేవుని రాజ్యం అని చెప్పావు కదా, నా తమ్ముడు ఎక్కడున్నాడో నువ్వు చూపించాలా అని అడిగిన 1 సంవత్సరం అంతా ఏడ్చిన. నేను ఎలా అనుకునేవాడినంటే నా తమ్ముడు బ్రతికి మరల రావాలి, వస్తాడా అనుకునేవాడిని. ఎందుకంటే వాడు చాలా జ్ఞానం కలిగిన వాడు, ఆ రోజుల్లోనే దేవుని వాక్యాన్ని చెప్పేవాడు, రెఫరెన్సులు చూపించేవాడు, పాటలు పాడేవాడు, దేవుడంటే ఎంతో సంతోషంతో ఉండేవాడు. ఇక
అలాంటి టాలెంట్ కలిగిన వాడు. నేను అనుకునేవాడిని నాలాగనే నా తమ్ముడు ఉన్నాడు, మంచి టాలెంట్ కలిగిన వాడు అనుకునేవాడిని. సో ఇలాగా అడిగి నేను చూపించాలా దేవుడు అని దేవుడిని నేను ప్రశ్నించి అడిగి మర్చిపోయి కూడా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత నేను ఇలా వ్యాపారం చేస్తూ డబ్బులను సంపాదిస్తూ ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో, మరి అది సంవత్సరం ఏదో గుర్తులేదు, నాకు డేటు కూడా ఏదో గుర్తులేదు. నేను మధ్యాహ్నము మా ఇల్లు ఒక రేకుల షెడ్ మాది, ఈ మకం అయి ఉంటుంది, పరమటి మకము. దానికి ఇటు ఒక వాకిలి ఉంటుంది, వెనక పక్క ఒక పొజిషన్లో ఇటు వాకిలి ఉంటుంది. అందులో నేను వ్యాపారం వెళ్ళొచ్చి మధ్యాహ్నము ఈ ముఖంతో అంటే ఇటు కాళ్ళు చేసి ఇటు తల పెట్టి నేను ఇలాగే పైకి చూస్తూ ఉన్నాను. పైకి చూస్తూ ఉంటే ఒక ట్యూబ్ లైట్ లాగా తెల్లగా ఇంత లావున పైనుంచి వస్తూ ఉంది. ఏంటి ఇంత తెల్లగా ఈ సమయంలో ఇంతగా వస్తుంది నా దగ్గరికి అని చెప్పి నేను వెంటనే లేచి ఇలా కూర్చొని ఉంటే నా వెనక నుంచి ఇటు పక్క నుంచి ఇలా ఒక హస్తం లాంటిది వచ్చింది. వచ్చినప్పుడు ఆ మొత్తానికి ఇక్కడి నుంచి ఇటు పక్కన వచ్చింది, ఇట్లా అంటే ఎడమ పక్క నుంచి వచ్చింది ఇట్లా. నేను ఆ చెయ్యి పట్టుకొని మరి చూస్తూ ఉంటే తమ్ముడు నువ్వు ఎక్కడున్నావని రూపం గుర్తుపట్టగలిగాను. కానీ అయితే ఎలా ఉన్నాడంటే ఆ తేజోమానంగా ట్యూబ్ లైట్ లాగా తెల్లగా ఉన్నాడు. రూపం గుర్తుపట్టగలిగిన తమ్ముడు నువ్వు ఎక్కడ ఉన్నావని అడుగుతుంటే అన్నా నేను దేవుని దగ్గర ఉన్నానన్నా అని చెప్పి నేను మాట్లాడాలనుకుంటే నా చేతిలో నుంచి అలాగనే ఆరోహణమైపోయాడు. నేను ఆ రోజే లేచి నా చెంపలు కొట్టుకొని భయంకరంగా ఏడుస్తూ, నేను దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడను, దేవుణ్ణి నేను ప్రశ్నించిన వాడను, నేను దేవుణ్ణి అడిగిన నా తమ్ముడు చిన్నపిల్లలది దేవుని రాజ్యం అని చెప్పావు కదా, నా తమ్ముడు ఎక్కడున్నాడో చూపించమని అడిగానే అని నేను దేవుణ్ణి ప్రశ్నించిన వాడను. నిజంగా నా తమ్ముడు ఎక్కడున్నాడో చూపించాడు దేవుడు. అయితే నేను ఈరోజు నుంచి దేవుణ్ణి నమ్మి దేవుని సేవే చేస్తా. నాకు ఈ ఆస్తి వద్దు, అంతస్తులొద్దు, భార్య పిల్లలొద్దు, కుటుంబం వద్దు, నాకు ఇవన్నీ ఏమొద్దు అని చెప్పి ఆ రోజే నేను బయటకు వచ్చేసిన. ఆ సమయంలో మరి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను చూస్తుంటే అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, మరి దైవ సేవకులు బ్రదర్ సంసోన్ అన్నగారు. ఆయన దగ్గరికి వెళ్ళి 1 నెల ట్రైనింగ్ చేసిన. ఆ ట్రైనింగ్లో మరి బ్రదర్ సంసోన్ అన్నగారు వారు ఎంతోగానో, అమ్మగారు వారు ఎంతో పరామర్శించి నన్ను సేవలో ప్రోత్సహించి ఆ ట్రైనింగ్లో మంచిగా కొంతమంది సేవకులు వచ్చారు, వారు బాగా మరి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మంచిగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్న సమయంలో మరి నాకు 5 మంది పిల్లలు, అంటే అప్పుడు 4 పిల్లలు మాత్రం ఉన్నారు నాకు. 2 బాబులు, 2 పాపలు. రెండో బాబుకి అంటే ఫస్ట్ పెద్ద బాబు తర్వాత 2 పాపలు, తర్వాత రెండో అబ్బాయి. ఈ రెండో అబ్బాయికి మరి భయంకరమైన శోధన అటాక్ అయింది. అప్పుడు ఈలోపు మరి బాబు భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. మరి పాస్టరమ్మ గారేమో చిన్న బాబుకి గర్భవతి. అయితే దేవుని వాగ్దానము 3 కుమారులు కావాలని.
గర్భంలో ఉన్నప్పుడు ఇంకొక బాబు ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు బాబులు కూడా దేవుని సేవ చేయాలని చెప్పి దేవుని వాగ్దానం ముందుగానే ప్రవచనం చేయడం జరిగింది. దేవుడు నాకు ప్రవచన వరం ఇచ్చాడు. మరి ఇలాగా ఆ ప్రవచనం చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ బాబుకి ఒక 8 రోజుల నుంచి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. నేనేమో ట్రైనింగ్ చేస్తూ ఉన్నా, బాబు ఏమో ఏడుస్తూ ఉన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు మాత్రము వాడికి అలా జరిగితేనే బాగుంటుంది. నేను ఈ బాబుని చూసి, నన్ను చూసి వీళ్ళు మరింతగా వేదన పడతారు. మరి మిగతా వాళ్ళకు కూడా అవిశ్వాసం వస్తుంది, వాళ్ళకు కూడా రక్షణలోకి రారు. తర్వాత దేవుణ్ణి కూడా అవమానిస్తారు, నా దేవునికి అవమానం వస్తుందని చెప్పి బాబుని ఇలాగ భుజం మీద కూర్చోబెట్టుకొని వాడు ఏడుస్తున్నప్పుడు నేను టౌన్లోకి తీసుకెళ్ళేవాడిని. వాడు భయంకరంగా ఏడుస్తూ మరి మత్తు ఇంజెక్షన్ లెక్కించినా కూడా ఆగేవాడు కాదు. ఏడుస్తూ ఏడుస్తూ నా భుజానికి తలకాయ తీసుకొని కొరుకుతూ ఉంటే ఇక్కడ ఈ భుజానికి రక్తము కారి వాడి పళ్ళు దిగబడి రక్తం వచ్చేది నా భుజాలకి. అయినను యేసయ్యా యేసయ్యా ఈ బాబుని ముట్టి స్వస్థపరచు నాయనా అని అడుగుతూ నేను టౌన్లోకి తీసుకొని వెళ్ళి మరలా నేను రాత్రికి ఆ బాబుని ఎత్తుకొని వచ్చేవాడిని. వాడు ఎట్టు చూపిస్తే అట్టు వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు చూపించేవాడు. మళ్ళీ 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు చూపించేవాడు. హాస్పిటల్కి వెళ్ళి మత్తు ఇంజెక్షన్ లెక్కిస్తే 2-3 నిమిషాలు కళ్ళు మూసుకునేవాడు. తర్వాత మళ్ళీ భయంకరంగా ఏడ్చేవాడు. ఆ తర్వాత ఈ బాబు ఇంకా చనిపోవడానికి దగ్గర పడ్డాడు. ఈలోపు నేను రోజు కూడా ఉయ్యాల్లో వేసి బాబుని రాత్రి వచ్చి 12-1 గంటకు వచ్చి ఊపుతూ ఉండేది, నిద్ర లేదు. సో మా భార్య కూడా గర్భావతి చిన్న బాబుకి ఉయ్యాల్లో ఊపుతూ ఉండేది. ఒకరోజు నేను ఊపుతూ ఉన్నప్పుడు ఒక దురాత్మ వచ్చి నా మీద పడింది. దురాత్మ వచ్చి నా మీద పడినప్పుడు నాకు నోరు మాట్లాడడానికి రాలేదు, చేతులు కాళ్ళు అల్లాడలేదు, గిలగిలా కొట్టుకుంటున్నాను కానీ ఏ మాత్రం నోట్లో నుంచి మాట బయటికి రావట్లేదు. ఆ సమయంలో గట్టిగా అరిచాను, యేసయ్యా అని. అరిచిన వెంటనే ఆ దురాత్మ వాకిలి దాటి అవతలకి నిలబడి చూస్తూ ఉంది. ఒక నల్లగా భయంకరంగా ఉంది ఒక దురాత్మ. అప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పాను, నా యేసయ్యా నిన్ను కాల్చివేస్తాడు, వెళ్ళిపో అని. ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఆలోచన కలిగింది నాకు, నేనేం చేయాలి ప్రభువా? నేను ధైర్యం కలిగి దేవా నిన్ను నమ్మాలని, ట్రైనింగ్ చేయాలని, సేవ చేయాలని, నీ సువార్త ఘనముగా చేయాలని ఆశ ఉంది. కానీ నాకు ఇన్ని శోధనలు కలుగుతున్నాయి ప్రభా, నేనేం చేయాలి అని ఆ రాత్రి నేను మరలా ఒక తీర్మానం తీసుకున్నా. ఈ సమయంలో ప్రభువా నా బాబుకి ఏం కాకూడదు నాయనా, బ్రతకాలి నా బాబు. అయితే నేను 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభు అని తీర్మానం తీసుకున్నా. ఈలోపు మరి పోరు ఆగిపోయింది. నేనైతే ఉపవాసం చేస్తూ ఉన్నాను. ఆ రాత్రే దురాత్మ పడిని వెళ్ళిపోయిన రాత్రే నేను ఏడుస్తూ మళ్ళొక తీర్మానం తీసుకున్నా, ప్రభువా నీతోనే నా జీవితం నాయనా అని. అప్పుడు ఏడుస్తూ ఒక పాట రాసా నేను, నీతోనే నా జీవితము దేవా, నిన్ను విడచి నేనుండలేను ప్రభువా, నీతోనే నా జీవితము దేవా.
ఎన్ని కష్టాలు నాకొచ్చినా, ఎన్ని వ్యాధులే వేధించినా, నిన్ను విడచి నేనుండలేను ప్రభువా, నీతోనే నా జీవితము దేవా. ఈ పాట అంతా రాశాను. ఈ పాట నన్ను బ్రతికించిన దేవుడు అనే ఆల్బమ్స్లో ఉంటుంది. ఈ పాట చాలా మాధుర్యముగా ఉంటుంది. సో ఈ పాట అంతా రాసిన తర్వాత బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో జాయిన్ చేసాం. బాబు అలబడిపోయాడు. వాడికి వాంతులు, విరోచనాలు, భయంకరమైన ఏడుపు. 8-10 రోజుల నుంచి భయంకరంగా ఏడ్చేవాడు కనుక అందులో మత్తు ఇంజెక్షన్లు ఎక్కించాను. అయినా కానీ ఏడుపు ఆగలేదు. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో బాబు యాలబడిపోయాడు. ఏం చెయ్యాల ప్రభా? ఒక పక్క ట్రైనింగ్ చేస్తున్నా, నాకు ఇలాంటి శ్రమ కలుగుతుంది నాయన. నేను ఆ రాత్రి నా ప్రాణము పోయినా నేను నిన్నే సేవిస్తా ప్రభా, నిన్నే ఆరాధిస్తానయ్యా అని ఈ పాట రాశాను. నీతోనే నా జీవితము ప్రభు అని. అప్పుడు బాబుని హాస్పిటల్లో జాయిన్ చేస్తే 3-4 రోజులు అయిన తర్వాత ఒక రాత్రి 1 గంటప్పుడు బాబు చనిపోయాడు. బాబుని నా చేతికి ఇచ్చారు. చనిపోయిన బాబు చనిపోయాడండి, తీసుకెళ్ళండి అని. నేను బాబుని చనిపోయాడు, బాబుని భుజాన వేసుకున్నాను, ఏడుస్తూ ఉన్నాను. ఏం చెయ్యాలి ప్రభా? నేను తీర్మానం తీసుకున్నానే, నువ్వు ఇలా చెయ్యవు అని నమ్మకం ఉంది నాకు. నా బాబు చనిపోతే నేను ఎలా బ్రతకగలను ప్రభా అని ఒక భయంకరంగా ఏడుస్తూ రస్తలో బాబుని తీసుకొని వచ్చేటప్పుడు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలని ఎవరు నాతో చెప్పినట్లుగా ఉంది. రస్తలో ఆ హాస్పిటల్ ఎప్పుడూ చూడలేదు. ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చి బాబుని జాయిన్ చేసాము. రాత్రి 1 గంటప్పుడు అక్కడ ఎవరు, కొంతమంది సిస్టర్లు మాత్రం ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన మంచి డాక్టర్ గారే ఉన్నారు, ఒక బ్రదరు. ఆయన చూసి చచ్చిపోయిన బాబుని తీసుకొచ్చావు కదా, ఆయన తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన బాబుని టేబుల్ మీద ఇలా పడుకోబెట్టింటే చూసి చచ్చిపోయిన బాబుని తీసుకుపో అన్నాడు. ఆ రాత్రి అక్కడే మోకరించి భయంకరంగా ఏడుస్తున్నా, దేవా నువ్వు బ్రతికించే దేవుడు కదా, నా బాబుని బ్రతికించాలి అని చెప్పి. సో ఈ విధంగా ఏడుస్తూ ఉండగా కొంచెంసేపు అయిన తర్వాత బాబుకి ఒక శ్వాస వచ్చేసింది, హాని. వెంటనే నా బాబు బ్రతికాడండి అని చెప్పి సిస్టర్లు బ్రదర్లు వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి బాబుకి ఆక్సిజన్ పెడితే ఇక బాబుకి శ్వాస ఆడుతూ ఉంది. హల్లెలూయా. నా బాబు ఉదయానికే లేచి కూర్చోవాలి ప్రభా, తండ్రి నేను ట్రైనింగ్లో పాల్గొని నేను నీ సేవ చేయాలి తండ్రి అని ఆ రాత్రి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటే ఉదయానికే నా బాబు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. సో ఆ సమయంలో ఇక 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత బాబుని తీసుకొని వెళ్ళాం. బాబుకి బాగుంది, ఇంట్లో బాగుంది, సంతోషం కనపడతా ఉంది, సమాధానం వచ్చేసింది. 2 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయినకి వస్తూ ఉంది, ట్రైనింగ్ అయిపోయింది. ఇక నేను ఎలా ఉన్నానంటే రెక్కలు వచ్చిన ఒక పక్షిలాగా ఎక్కడ వాలిపోయి సువార్త చేయాలి, ఎక్కడ వాలిపోయి నేను ప్రార్థన చేయాలి అని ఇక ఎంతో విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలి, పాట పాడాలి అని. సో ఇలాగా నేను అనుకుంటున్నాను. ఈలోపు మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో శోధన మొదలయ్యింది.
రేయ్, నువ్వెందుకున్నావురా ఈ ఇంట్లో, సేవ అంటున్నావు, వెళ్ళిపో, ఒక జంతువునైనా ఇంట్లో పెట్టుకుంటాం, నిన్ను పెట్టుకోపో అని శోధన మొదలయ్యింది. సో ఆ తర్వాత అమ్మా నాయన ఇంకా రక్షణ పొందలేదు. 2 చెల్లెళ్ళు ఉన్నారు అమ్మా నాయన దగ్గర. సో నేనేం చేయాలి ప్రభువా అని అమ్మా నాయనకి చెప్తే వాళ్ళు ఇంకా మారలేదు. ఇంకా బంధుమిత్రాదులు, ఏం సువార్త చేస్తున్నావు, నీకు దమ్ముంటే మీ అమ్మ మీ నాన్న రక్షణలోకి తీసుకో, నీ దేవుడు నిజమైన దేవుడైతే మీ అమ్మ మీ నాయన్ని మార్చమను, ఎన్నెన్నో వాళ్ళ మాటలు. సో ఈ లోపు నేను మరి ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి కట్టుబట్టలతో 5 మంది పిల్లల్ని తీసుకొని, భార్యను తీసుకొని, ఇక ఈ లోపు ఇంకా చెప్పాను కదా, బాబునిచ్చాడు దేవుడు, లాస్ట్ బాబుని, ఇంకా చక్కని బాబునిచ్చాడు దేవుడు. ఇంకా అందరికీ ఆశ్చర్యం, మాకు ఆశ్చర్యం వేసింది ఇంకా. సో 5 మంది పిల్లల్ని భార్యను తీసుకొని కట్టుబట్టలతో ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళుతూ ఉన్నాను. వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఒక పాట రాశాను. నీ రెక్కలే నాకు ఆధారములు, నీ మాటలే నాకు ఉపదేశములు, తల్లి మరచిన నన్ను మరువనన్నావు, నీ అరా చేతులలో చెక్కుకుంటనన్నావు, నా తల్లిదండ్రులు నన్ను ఒకవేళ మరచిన నీవు మరువాలేదులే, నా బంధుమిత్రులు నన్ను వెలివేసిన నీవు విడువాలేదులే, యేసయ్యా నా షాలేము రాజా, యేసయ్యా నా షాలేము రాజా, నా తల్లిదండ్రులు నన్ను ఒకవేళ మరచిన నీవు మరువాలేదులే, నా బంధుమిత్రులు నన్ను వెలివేసిన నీవు విడువాలేదులే, యేసయ్యా నా షాలేము రాజా. సో ఈ పాట అంతా రాశాను. ఈ పాట నన్ను మరువని దేవుడు మొదటి క్యాసెట్లో ఉంటుంది పాట. సో తర్వాత ఇక నేను ముగిస్తున్నాను సాక్ష్యము. అయితే నేను ఇంకా బయటకు వచ్చి ఎక్కడ దేవా మరి నువ్వు చెప్పాలి, ఎక్కడ నేను మందిరం వేయాలి అని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు చూపించాడు ఒక ప్లేస్ అని చెప్పి, కర్నూలులోనే కల్లూరు ఎస్టేట్లో ఒక ఆయన ఒక 2 సెంట్ల స్థలం ఇచ్చాడు. అందులో రేకుల తడికలేసి చిన్న బొంగులేసి కర్రలేసి ఒక పాకేసినాం. కింద బండలు ఏం లేదు, పైన మాత్రమే తడకలు. అందులో ప్రార్థన చేస్తూ ఒక తీర్మానం తీసుకున్న దేవుని దగ్గర, దేవా మరి నేనైతే చాలా డబ్బులు సంపాదించేవాడిని, నాకు ఈ డబ్బులు ఇవన్నీ నాకు అక్కర్లేదు ప్రభువా. ప్రజలు చాలామంది చనిపోతున్నారు రోగిష్ఠులై దురాత్మల చేత. ఎందుకంటే నా తమ్ముళ్ళే 3 చనిపోయారు దురాత్మల చేత. నాయన నేను 41 రోజు ఉపవాస ప్రార్థన చేస్తాను, నాకు ఒక స్వస్థత వరం ఈ ప్రభుని అడిగిన దేవుణ్ణి. ఈ 41 రోజు ఉపవాస ప్రార్థన చేసిన అక్కడ 41 రోజు ఉపవాస ప్రార్థన చేసిన తదుపరి దేవుడు నాకు ఒక స్వస్థత వరం ఇచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన స్వస్థత వరం ఇచ్చిన తర్వాత అంటే 41 రోజు ఏమి తినకోకుండా ఉపవాస ప్రార్థన. దేవా నువ్వు నన్ను బలంగా వాడుకొని అనేక లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా చేయాలా ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడిగిన తదుపరి దేవుడు నాకు ఒక గొప్ప స్వస్థత వరం ఇచ్చాడు. ఆ తర్వాత
ఒక ఆయన వాళ్ళు టెస్ట్ చేశారు, కొంతమంది ఎయిడ్స్ వ్యాధి వచ్చిన ఆయన్ని తీసుకొచ్చారు, ప్రార్థన చేసి బాగైపోయాడు. మా చెల్లెలకు 3 నెలలు జ్వరం వచ్చింది, కిడ్నీలో రాళ్ళు, ఒక పెద్ద రాయి ఉందని చెప్పారు. ఆ పాప కిడ్నీ చెడిపోయింది, చనిపోద్దని చెప్పారు. 3 నెలలు జ్వరము ఆగలేదు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. చివరికి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కర్నూలులో కళ్యాణ హాస్పిటల్. 2 లక్షలు ఇవ్వాలి, రక్తము మందుల ఖర్చులన్నీ మీవే అని చెప్పారు వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళిన 2006 సంవత్సరం, అది జూన్ నెల బుధవారం అనుకుంటా, 20వ తారీఖు అనుకుంటా. ఆ రోజు అక్కడికి వెళ్ళి అమ్మా నాయనకి చెప్పిన, నాన్న అమ్మా ప్రార్థన చేస్తే నా యేసయ్య బాగు చేస్తాడమ్మా, నాయనా ప్రార్థనకు తీసుకురండి పాపని అని చెప్పి నేను చెప్తే, అక్కడున్న నా బంధుమిత్రాదులు ఇంకా చాలామంది వచ్చారు అక్కడ. వాళ్ళు అన్నారు, నీకేమన్నా మెంటలా, నీకేమన్నా పిచ్చి పట్టిందే, 3 నెలల ఆ పాపకి జ్వరం వస్తే ఏ డాక్టర్ బాగు చేయలేదు, కిడ్నీలో రాయి, అదేదో 12 మిల్లీమీటర్లో ఏదో ఉందని చెప్పారు, పెద్దగా ఉంది రాయి అని చెప్పారు, ఒక కిడ్నీ తీసేయాలని చెప్పారు, నీకేమన్నా మెంటలా, వెళ్ళిపో అన్నారు వాళ్ళందరూ. కానీ మా నాన్న అన్నాడు, ఒరేయ్ నిజంగా ఈ దెబ్బతో చచ్చిపోతారా బాబా, ఆ పాపను గనక దేవుడు గనక బతికిస్తే నేను నమ్ముకుంటాను రా అన్నాడు. హల్లెలూయా. ఇక అప్పుడు నువ్వు తీసుకొని రా నాయనా, మందిరం దగ్గరికి తీసుకురా, దేవుడు బాగు చేస్తాడని చెప్పిన. అంటే మరలా వాళ్ళు అన్నారు, బాగు చేయకపోతే ఏం చేయాలరా అన్నారు వాళ్ళు. మా నాన్న కూడా అన్నాడు, బాగు చేయకపోతే ఏం చేయాలరా అన్నాడు. అంటే నాన్న పాపకు గనక దేవుడు బాగు చేయలేదంటే నువ్వే ఒక కత్తి తీసుకొని వచ్చి నా గొంతు కోసేయి నాయనా అని చెప్పిన ఆ రోజు. హల్లెలూయా. ఇక వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళంతా స్టన్ అయిపోయారు వెంటనే, ఏంది ఇలా ఇట్ట మాట్లాడుతున్నాడు వీడని. సరే చూద్దామని వాళ్ళందరూ పెద్దలు, నాయకులు, పంచాయతీదారులు వచ్చారు ఆ రోజు, చూద్దామని చెప్పి ఆ రోజు బుధవారం చర్చి దగ్గరికి తీసుకొచ్చారు, ప్రార్థన చేశాను, జ్వరము లేదు, నొప్పి లేదు. హల్లెలూయా. బేస్తవారం జ్వరం లేదు, నొప్పి లేదు. శుక్రవారం రోజు ఒంటికలో పడిపోయింది రాయి. హల్లెలూయా. అందరికీ ఆశ్చర్యం, ఏంటి ఇన్ని రోజులు ఏ డాక్టర్ బాగు చేయకోకున్నటువంటి జబ్బు దేవుడు ఇక్కడ వీడు ప్రార్థన చేస్తే బాగైందా? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వీడేదో బుగ్గులోడు తిక్కలోనిలాగా ఏదో ప్రార్థన అని ఏదో గుడి చేసుకున్నాడు పెరుక్కొని పోతాడు అనుకున్నారు వాళ్ళు. అయితే ఈ సమయంలో అద్భుతం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ తదుపరి ప్రియులారా గమనించండి, ఇక చాలా ప్రాంతాలకు దేవుడు తీసుకొని వెళుతూ ఉన్నాడు. మరి దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అప్పుడే నేను అడుగుతూ ఉన్నా, ప్రభు మరి నాకు మాట్లాడడానికి సమయం రాదు, నా దగ్గరికి ఎవరు వస్తారు నాయన అంటే, ఈ సేవ మందిరం వేయక ముందు, పాక వేయక ముందే 3 వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. నాకు మాట్లాడడానికి సమయంగా రాదు నాయన, నేను ఎలా వాక్యం చెప్తానంటే, ఆ సంవత్సరము జనుల ఐశ్వర్యము నీ మీద పొంగి పొర్లిపారేటట్టు చేస్తానని వాగ్దానం వచ్చింది. తర్వాత ఇంకొక సంవత్సరము నా సన్నిధి కాంతి నీకు తోడుగా ఉంచుతానని వాగ్దానం వచ్చింది. ఇంకొక సంవత్సరము నీ హృదయ వాంఛలను తీరుస్తానని వచ్చింది. అది 2005 సంవత్సరమున అక్కడ ఒక ఆయన 2 సెంట్ల స్థలం ఇస్తే పాకేసాం. హల్లెలూయా. గుర్తులు నెరవేరుతున్నవి, వాగ్దానాలు నెరవేరుతున్నవి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఈ లోపు అనేక ప్రాంతాలకు తీసుకొని వెళుతూ ఉన్నారు. పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉన్నవి, పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నవి. ఈ అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ సేవ, నేను మరి 1వ క్లాస్ పూర్తి కాలేదు, నాకు రాయడం రాదు, చదవడం రాదు. దేవుడు నా చేత
పాటలు రాసి 14 ఆల్బమ్స్ చేయించాడు. హల్లెలూయా. చాలా టీవీలలో మాట్లాడిన, చాలా వాక్యాలను చెప్పిన, బైబిల్ చూడకుండగానే 10 గంటలు మాట్లాడుతా. హల్లెలూయా. ఒక్కొక్క గంట వాక్యం, 10 గంటల వాక్యం చెప్పే బైబిల్ రెఫరెన్సులు తిరిగేసి తిప్పేయకుండగానే 10 గంటలు మాట్లాడేటువంటి చాతుర్యమును, జ్ఞానమును, బలమైనటువంటి శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయనకు నేను రుణపడి ఉన్నాను. హల్లెలూయా. నేను చేసిన సేవ చాలా టీవీలలో మాట్లాడిన, చాలా ప్రాంతాలకు తీసుకొని వెళ్ళారు. 14 ఆల్బమ్స్, CD ఆల్బమ్స్ చేసిన, చాలా షూటింగులు చేసిన. దేవుడు చాలా ప్రాంతాలకు తీసుకెళ్ళి పెద్ద పెద్ద సభలు వేలాది మందిలో నిలబెట్టి మాట్లాడించాడు. ప్రియులరా, గమనించండి, ప్రార్థించండి. ఈ సేవ ఇంకా అనేకంగా పాకిపోవాలని నా ఆశ ఉంది. ప్రియులరా, మరి ప్రజలకు మంచి చేయాలని ఆశ ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలు నశించి నలిగిపోతున్నారు. కాబట్టి దేవుడు ఇప్పుడు, అప్పుడు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి దేవుడు ఇప్పటి వరకు ఆయన చాలాసార్లు నాతో మాట్లాడి ఉన్నాడు. చాలామంది చనిపోయేవాళ్ళు, లాస్ట్ స్టేజీలో చచ్చిపోతారు అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది బ్రతికారు. హల్లెలూయా. సజీవ సాక్ష్యాలు ఇప్పటికి ఉన్నారు. డాక్టర్లు చేతులు ఎత్తారు, బ్రతకరు వీళ్ళు అని చెప్పినటువంటి వాళ్ళు బ్రతికారు. సజీవంగా నిజమైన సాక్ష్యాలతో ఉన్నారు వాళ్ళు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, మా సేవ కొరకు ప్రార్థించండి. నా సాక్ష్యాన్ని విని మరికొంతమందికి షేర్ చేసి మరికొంతమందికి వినిపించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ఎడల మీరు సువార్తను అందించిన వారు అవుతారు. నేను ఎవరిని బుక్ పట్టుకొని చెందాడగను. ఒకవేళ మీ దగ్గరికి బుక్ పట్టుకొని తీసుకొని వచ్చినా ఎవరికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అక్కర్లేదు. గమనించండి ప్రియులారా, నేను దేవుని మీద ఆధారపడి సేవ చేస్తూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థన అవసరతలు చెప్పండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మా సేవ పరిచర్య నిమిత్తమై, మరి చాలామంది సేవకుల నిమిత్తమై ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా సెల్ నెంబర్ తీసుకోండి, 9866150371. నా సెల్ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. మీ అవసరతలు చెప్పండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. ప్రార్థన, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నాయనా, మరి మీ ప్రియకుమారులు మా సహోదరులు ఎలిషన్న గారు తమకిచ్చినటువంటి సహోదరులు, కుటుంబము, సేవ ఆశీర్వాదకరంగా చేయండి నాయన. దీవించండి నాయన. ఈ సాక్ష్యాన్ని విన్న ప్రజలకు ఉజ్జీవమును, మారు మనసును, దైవిక స్వస్థతను దయచేసి మహిమ తెచ్చుకోండి. అలాగనే తండ్రి, ఈ సాక్ష్యాన్ని దీక్షించినటువంటి ప్రజలకు నాయన స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. చనిపోయేవారు బ్రతుకుదురుగాక. వారు నాయన బైబిల్లో మీరు సెలవిచ్చినట్లు ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవారై మీరు మరణిస్తారని చెప్పావు. ఆ విధంగా దీర్ఘాయుష్ను, సుఖ జీవమును ఇస్తానని చెప్పావు. ఇవ్వండి నాయన. మీ బిడ్డల సేవ వర్ధిల్లింపచేయండి. తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణ నుంచి ఆత్మలను రక్షింపచేయండి నాయన. దుష్టులు, దుర్మార్గులు, అక్రమస్తులు, అన్యాయస్తులు, లంచకొండలకు మారు మనసు కలుగు చేయండి నాయన. వారికి తెలియని ప్రజలు తెలుసుకొని నీ నామాన్ని ప్రకటించినట్లు మీ కృప దయచేసి దీవించమని ప్రార్థన ఆలకించమని స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున మరొకసారి తండ్రి, మీ బిడ్డలు ఎంతగానో నన్ను ప్రేమించి పిలిపించి సాక్ష్యాన్ని వినిపిస్తున్నారు. మీ బిడ్డల కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి సంఘము కట్టబడాలి, ఆత్మల సంఖ్య పెరగాలి, మీ బిడ్డలు బలపరచబడాలి యేసు నామమున. తండ్రి, మరొకసారి ఈ సాక్ష్యాన్ని వింటున్న బిడ్డలందరికీ స్వస్థత కలుగునుగాక. చీకటి సమూహములను బంధిస్తూ ఉన్నారు. అద్భుతములు చేసి మీరు మహిమ పొందుమని స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి.